రైట్. ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ గా మనము ఈరోజు ఈజ్ వాట్ మొత్తం క్లాస్ అంతా 2 బుక్స్ ని కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటే ఈజీ కాదు, కానీ నేను దాని నుంచి రష్ చేయాలని లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒక అవగాహన, ఎందుకు ఈ అవగాహన విత్ ఇన్ 2 అవర్స్లో అనంటే ఒక కంప్లీట్ పిక్చర్ని, ఒక కంప్లీట్ అజెండా అనాలిసిస్గా మనము ఈ పర్టికులర్ 2 బుక్స్గా మనం గమనించినట్లయితే దట్ వుడ్ హెల్ప్ అస్ స్పిరిచువల్లీ అనేది, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్లాస్. అయితే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ యూజువల్గా గమనించినట్లయితే దిస్ వేర్ ఆల్ వన్ సింగిల్ బుక్, ఒక్క సింగిల్ బుక్గా ఉండేది. కానీ దీన్ని క్యాననైజేషన్ చేసేటప్పుడు దాన్ని 2 బుక్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట, 2 బుక్లుగా. కానీ ఎప్పుడైతే పౌల్ టైంలో కూడా, ఫస్ట్ సెంచరీ చర్చ్లో టైంలో కూడా దిస్ వాజ్ ఆల్మోస్ట్ సింగిల్ బుక్గా మనము చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ ఎవరు రాశారు ఈ బుక్ని అనేది మనము చూసినట్లయితే, ఈ బుక్ జెరిమాయా, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8 వర్స్ 8లో గమనించినట్లయితే దీన్ని జెరిమాయా ప్రవక్త రాసినట్టుగా మనము వి సీ దట్ దిస్ ఈజ్ జెరిమాయా ప్రవక్త రాసినట్టుగా మనము చూస్తున్నాం. దెన్ టైం పీరియడ్గా గమనించినట్లయితే దిస్ ఈస్ డ్యూరింగ్ ది డేవిడ్ కింగ్ టైంలో, డేవిడ్ కింగ్గా ఉన్నప్పుడు దేంటి కింగ్డమ్ పర్స్పెక్టివ్లో దేంటి ఇది రాయబడి ఉంది. కీ ప్యాసేజెస్గా మనము కొన్ని వచనాలు చదువుదాం. అదేంటి, ఈ కొన్ని వచనాలు చదివితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ బిఫోర్ ఈవెన్ వి గెట్ ఇన్ టు దిస్ స్టడీ. కొన్ని వచనాలని చదువుకుంటూ then we can get more in detail. So First Kings chapter 9 verses 4 to 5 ని చదివినట్లయితే, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 verses 4 to 5 ని చదువుదాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. ఆమేన్. అలాగనే సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 verse 14, సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 verse 14 ని కూడా చదువుదాం. వారు వినిన వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. రైట్, అదేనా? అవునండి. దట్ వన్ ఓన్లీ. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 verse 14 ప్లీజ్. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 verse 14. అదే చేయండి సార్, ఇంగ్లీష్ లో చదవాలా? ఓకే. సో ఈ 2 వచనాలుగా మనం గమనించినట్లయితే ఇవి దిస్ ఈస్ ది కీ ప్యాసేజ్ గా మనం గమనించవచ్చు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 verse 4 to 5లో గమనించినట్లయితే దావీదు చనిపోతున్నప్పుడు సొలొమోన్ రాజుకి మాట్లాడిన మాటలుగా మనము గమనిస్తున్నాం. సో అదేంటి ఏమంటున్నాడు, లిజన్ కేర్ఫుల్లీ, అదేంటి అన్కండిషనల్గా కాకుండా అదేంటి కండిషనల్ కవర్నెంట్ బ్లెస్సింగ్స్ విషయంలో అతను సొలొమోన్ అతని కుమారుతోటి మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 verse 14 గమనించినట్లయితే వారు అక్కడ దిస్ ఈజ్ అనదర్ కీ ప్యాసేజ్గా మనము చూస్తున్నాం. 17 verse 14 గా చూసినట్లయితే
let me, yeah. Notwithstanding, they would not hear, but hardened their necks like of the neck of their fathers, that they did not believe in the Lord their God. సో ఫస్ట్ కింగ్స్లో దావీదు చనిపోతూ కొడుక్కి చెప్పిన మాటలు మనం చదివినాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 14లో వారి సిచ్యువేషన్, వారి స్థితిగతులు, బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ అండ్ హార్ట్, వారు కఠిన హృదయస్తులుగా ఉన్నారు కాబట్టి దే కుడ్ నాట్ రిసీవ్ ది బ్లెస్సింగ్స్ అన్నా, లేకపోతే దే కుడ్ నాట్ అనేదిగా మనము దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనము చూస్తాం. రైట్. సో చిన్న ఇలస్ట్రేషన్గా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ గమనించినట్లయితే, బేసికలీ ఒక తండ్రి వారి కొడుకుతో రిపీటెడ్గా ఇది చెయ్యొద్దు అని చెప్తుంటే, దాన్ని ఓకే డాడీ నేను చెయ్యను, దాన్ని తల ఊపుతాడు, యాక్సెప్ట్ చేస్తాడు, అన్ని అగ్రీ చేస్తున్నా, కానీ దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు దాని రిఫ్యూజల్ బట్టి దాని ఫలితం ఎలా ఉంటుందో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో గమనిస్తాం. సింపుల్ స్టోరీ. తండ్రి కుమారునికి ఇది చెయ్యొద్దు, అది తప్పు, ఇది అని కరెక్ట్ చేస్తున్నా, కానీ లోబడుతున్నట్టే ఉండి, మాట వింటున్నట్టే ఉండి, అగ్రీ చేస్తున్నట్టే ఉండి, కానీ తిరిగి అదే పనిని చేయడము మనము ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో గమనిస్తాం. సో ఈ చాప్టర్ 1, చాప్టర్ 2ని గమనించినట్లయితే, బేసికలీ సొలొమోన్ రాజు చనిపోయిన తర్వాత, సౌలు రాజు చనిపోయిన తర్వాత ఎలాగైతే దావీదు అదేంటి కింగ్గా అవుతాడో, కింగ్ అయిన తర్వాత అభిషాయ్గా మనకు ఫస్ట్ చాప్టర్లో మనం గమనిస్తాం. ఆల్మోస్ట్ ఫస్ట్ కింగ్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5 దాకా చదువుదామండి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా advanced in years, and they put covers on him, but he could not get warm. Therefore his servants said to him, let a young woman, a virgin, be sought for our lord the king, and let her stand before the king, and let her care for him, and let her lie in your bosom, that our lord the king may be warm. So they sought for a lovely young woman throughout all the territory of Israel, and find Abishag the Shunammite, and brought her to the king. And the young woman was very lovely, and she cared for the king and served him, but the king did not know her. Now Adonijah, the son of Haggith, exalted himself, saying, I will be king. And he prepared for himself chariots and horsemen, and 50 men to run before him. Thank you, sir, for the reading. Right. Yeah. నేను బోర్డ్ వాడుతున్నాను so that it would help us in the discussion. Right. సో ఇప్పుడే వచ్చిన వారికి జస్ట్ ఒక క్విక్ రిమైండర్గా, మనము ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 వర్సెస్ 4 to 5ని చదివి ఉన్నాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 వర్సెస్ 14 చదివి ఉన్నాం. దీంట్లో డేవిడ్ సొలొమోన్తో చనిపోయేటప్పుడు మాట్లాడడం విషయము, తర్వాత సెకండ్ కింగ్స్లో వారి స్థితిగతులు, వారి డిసోబీడియంట్ నేచర్, లేకపోతే వారి హార్డ్ అండ్ నెక్ ఎలా ఉండేనో అనేది మనము అక్కడ చదివి ఉన్నాం. దెన్ వీ హ్యావ్ జస్ట్ రెడ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5 దాకా చదివి ఉన్నాం. సో ఇది జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసము. ఫస్ట్ టూ వర్సెస్గా చూసినట్లయితే, దిస్ ఈస్ బేసికలీ గివింగ్ అస్ మోర్ ఇన్సైట్స్ అబౌట్ ది కీ వర్సెస్ ఆఫ్ ద బుక్ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో. తర్వాత ఏ విధంగా బుక్ స్టార్ట్ అవుతుంది. దావీదు ఆల్మోస్ట్ ఈజ్ వెరీ ఓల్డ్, అతనికి ఏంటి షీ నీడే, అంటే ఆ టైంలో మనకు ఇలాంటి మెడికల్ టర్మినాలజీ లేదు కాబట్టి వారు ఏ విధంగా బుక్ స్టార్ట్ అవుతుందో అనేది మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ బుక్లో డేవిడ్ డెత్ నుంచి బాబిలోనియన్ ఎగ్జైల్ దాకా, డేవిడ్ డెత్ నుంచి
బాబిలోనియన్ ఎగ్జైల్ దాకా 400 ఇయర్స్ హిస్టరీని మనము ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో మనం గమనిస్తాం. 400 ఇయర్స్ హిస్టరీని ఈ బుక్స్లో ఉంది. అయితే టోటల్ 39 రూలర్స్ 20 జూడా నుంచి, తర్వాత 19 ఇజ్రాయెల్ నుంచి మనము చూస్తున్నాం. సో టోటల్ 39 రూలర్స్. అదేంటి డివైడెడ్ కింగ్డమ్. అదేంటి ఫస్ట్ శామ్యుయల్ సెకండ్ శామ్యుయల్గా ఎలాగైతే థియోక్రసీ నుంచి మోనోక్రసీకి వచ్చిన తర్వాత యెహోవా అధికారంలో నుంచి ఒక మ్యాన్ మీడియేటర్గా అవ్వడం మనం గమనిస్తాం. ఒక రాజు ద్వారా మీడియేటర్షిప్. అప్పుడు దానికంటే ముందు యెహోవా హీ వాజ్ రూలింగ్, బట్ హీ వాజ్ ఆల్సో రూలింగ్ త్రూ అ ప్రాఫిట్, త్రూ అ జడ్జ్, త్రూ అ ప్రీస్ట్గా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ప్రజలు ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 10లో మాకు అన్య దేశస్తుల వల్లే రాజుగా కావాలన్నప్పుడు మోనోక్రసీగా మనం చూస్తున్నాం. సో యెహోవా ఈజ్ రూలింగ్ త్రూ అ మ్యాన్, సౌలుగా మనం చూస్తాం. తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదు హీ బికమ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద జూయిష్ నేషన్గా. తర్వాత ఈ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1లో హీఈస్ ఆల్మోస్ట్ అట్ హిస్ డెత్ బెడ్. అయితే అతను చనిపోయిన తర్వాత సాలమన్ రాజు ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, సాలమన్ రాజు చనిపోయిన తర్వాత డివైడెడ్ మొనార్క్ అంటే ముందేమో ఇట్ వాస్ యునైటెడ్ కింగ్డమ్, బట్ బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఇట్ ఈస్ ఎ డివైడెడ్ మొనార్క్గా తయారవుతుంది. సో దాని గురించి కూడా మనము చూస్తాం. ఇంకా జస్ట్ ఇంట్రడక్షన్గా గమనించినట్లయితే ఈ యునైటెడ్ కింగ్డమ్ గురించి మనకు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 to చాప్టర్ 11 దాకా మనకు సౌలు, దావీదు, తర్వాత సొలొమన్ రాజు టోటల్ 120 ఇయర్స్ హిస్టరీని మనం చూస్తాం. 1 సెకండ్ సార్, క్లాస్ టీచ్ చేస్తున్నాను సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, సో టోటల్ 120 ఇయర్స్ హిస్టరీని, అంటే ఇజ్రాయెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో, అంటే దే ఆర్ అట్ దే యునైటెడ్గా, స్ట్రెంగ్తన్గా, దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్గా మనము చూస్తున్నాం అన్నమాట. సో ఈ టైంలో ఒక్క నిమిషం. ఓకే, సో సాలమన్ రాజు చనిపోయిన తర్వాత we see Israel being divided into northern kingdom. Samaria would be the capital ga, that is what. Then Judah, southern kingdom ga, where Jerusalem would be the capital ga manamu chustam. So ee divided kingdom gurinchi first Kings chapter 12 versus second Kings chapter 17 అనేది డివైడెడ్ కింగ్డమ్లో మనము చూస్తాం. రైట్, సో డివైడెడ్ కింగ్డమ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 12 నుంచి సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 దాకా ఈజ్ వాట్ అబౌట్ ది డివైడెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ 11 చాప్టర్స్, ఫస్ట్ కింగ్స్లో ఫస్ట్ 11 చాప్టర్స్, 120 ఇయర్స్ ఆఫ్ హిస్టరీని, దట్ ఈస్ వాట్ వి సీ. తర్వాత లాస్ట్గా సెకండ్ కింగ్స్ చాప్టర్ 18 నుంచి 25 దాకా గమనించినట్లయితే ఎలాగా ఇజ్రాయెల్ అస్సిరియన్ క్యాప్టివిటీకి ఫాలో అవుతుంది, తర్వాత జూడా ఎలాగా బాబిలోనియన్ క్యాప్టివిటీకి ఫాలో అవుతుంది అనేది మనము చూస్తాం. రైట్, సో ఐ హోప్ ఈ స్ట్రక్చర్ మీకు అర్థమై ఉండొచ్చు. మీరు నోట్స్ తీసుకోకుండా జస్ట్ ఒకసారి వినండి అంతే. ఈ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి అదేంటి ఇది గుడ్ న్యూస్ బైబుల్ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది, యూ క్యాన్ రెఫర్ బ్యాక్. కానీ ఒకసారి ఇది వింటున్నట్లయితే వినట్టు బట్టి ఇట్ యూ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మీరు రాస్తున్నట్టయితే మీరు 2 పనులు చేస్తున్నారు. మీ మైండ్ రాయడానికే వెళ్తుంది. రాస్తున్నప్పుడు మా 35 ఇయర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏంటంటే, నా దగ్గర స్టూడెంట్స్ 35 ఇయర్స్ నుంచి ఐఎమ్ సీయింగ్ దెమ్ రైటింగ్, కానీ రాసేటప్పుడు మైండ్
సైడ్గా సైకలాజికల్గా వింటాం కానీ మన మైండ్ రాయనని పోతుంది. కానీ రాసిన తర్వాత ఆ నోట్స్ మళ్ళీ మనం ఎప్పుడు చేయం. కానీ మీరు ఏదైతే వింటున్నారో అది మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో దిస్ ఇస్ జస్ట్ ఎ కాషన్. కానీ యు ఆర్ యూస్ టు దిట్, వీఆర్ యూస్ టు ఇట్. కానీ నేనైతే దేంటి యూజువల్గా రికార్డింగ్ ఉంది కాబట్టి నేను ఐ విల్ డెఫినెట్లీ గో బ్యాక్ టు దిట్ అనమాట. సో ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 to 11 ఈజ్ యునైటెడ్ కింగ్డమ్. తర్వాత ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 12 to సెకండ్ కింగ్స్ చాప్టర్ 17 ఈజ్ ఆల్ అబౌట్ డివైడెడ్ కింగ్డమ్. తర్వాత సెకండ్ కింగ్స్ 18th వర్స్ నుంచి 18th చాప్టర్ నుంచి 25th చాప్టర్ దాకా గమనించినట్లయితే జూడా ఏ విధంగా అసిరియన్స్కి, తర్వాత ఇజ్రాయెల్ ఏ విధంగా అసిరియన్స్కి, జూడా ఏ విధంగా బాబిలోనియన్స్కి క్యాప్టివిటీకి వెళ్తుందో అనేది మనము గమనిస్తున్నాం. ఈ రెండు బుక్కులలో ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో చూసినట్లయితే ప్రతి ఒక్క కింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం 39 రాజులు యెహోవా వారిని ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నాడంటే కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్గా అదేంటి వారిని కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్గా వారిని ఇవాల్యుయేట్ చేస్తున్నట్టుగా మనము చూస్తాం. దిస్ ఇస్ థియాలజికల్గా గమనించినట్లయితే డిస్పెన్సేషన్, వీఆర్ డిస్పెన్సేషనలిస్ట్. డిస్పెన్సేషన్ అనగా ఏ విధంగా యెహోవా మానవుని ఎదుట అతని క్రియలు అతని స్వభావమును ఏ విధంగా కనుపరుచుకున్నాడు అనేది బిబ్లికల్గా మనం గమనిస్తాం. సో రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే పర్స్పెక్టివ్లో చూసినట్లయితే, థియాలజికల్ లెన్సెస్లో చూసినట్లయితే ఈ 18 కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ 18 కింగ్స్ ఏ విధంగా యాహువే ఈజ్ అదేంటి డీలింగ్ విత్ దెమ్. హౌ ఈజ్ ఈ డీలింగ్ అంటే కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్. కవనెంట్కి ఆర్ దేర్ ఒబీడియంట్ ఆర్ ఆర్ దేర్ కాంప్రమైజింగ్. ఐ రిపీట్, ఆర్ దేర్ ఒబేయింగ్ ఆర్ ఆర్ దేర్ కాంప్రమైజింగ్. ఒబీడియంట్ అయితే బ్లెస్సింగ్స్, కాంప్రమైజ్ అయితే దెర్ ఈస్ జడ్జిమెంట్. ఒబీడియంట్ అయితే బ్లెస్సింగ్స్, కాంప్రమైజ్ అయితే జడ్జిమెంట్గా మనం గమనిస్తున్నాం. తర్వాత ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో హిస్టారికల్గా గమనించినట్లయితే గాడ్స్ మోరల్ స్టాండర్డ్స్ అనేది మనము చూస్తాం. యెహోవా యొక్క మోరల్ స్టాండర్డ్స్ని మనము ఇక్కడ వి సీ ఫ్రమ్ ఏ మోరల్ స్టాండర్డ్ పర్స్పెక్టివ్లో. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఐ హోప్ ఇదేంటి యు ఆర్ ఫాలోయింగ్ మీ. యా రైట్. సో రైట్, పాస్టర్ శంకర్ 66 books. ఒక్క నిమిషం. వన్ సెకండ్. యా, పాస్టర్ శాంతి కుమార్ గారు, వీఆర్ డీలింగ్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్. we start at 5:45 నుంచి 6 దాకా we have prayer huddle, then 6 నుంచి 8 o'clock దాకా we have class, no holidays. సో then ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ ఇంట్రడక్షన్ దాకా ఇప్పుడు దాకా కవర్ అప్ చేసుకున్నాం. సో we will continue with the class. సో ఈ టైంలో థియాలజికల్ లెన్సెస్ విషయంలో మాట్లాడుకున్నాం. ఎలాగా యాహువే ఈజ్ డీలింగ్ విత్ కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్. ఏ విధంగా కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్గా ఈ రాజు 39 కింగ్స్ ఏ విధంగా ఒబీడియంట్గా, కాంప్రమైజేషన్గా. ఒబీడియంట్ అయితే బ్లెస్సింగ్స్, కాంప్రమైజేషన్ అయితే జడ్జిమెంట్గా మనం గమనిస్తున్నాం. ఈ బుక్లో గాడ్స్ మోరల్ స్టాండర్డ్స్ని హిస్టారికల్గా మనము ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, వీఆర్ డీలింగ్ విత్ గాడ్స్ మోరల్ స్టాండర్డ్స్ ఈస్ టు హౌ వీ నీడ్ టు లివ్ అ హోలీ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోలీ గాడ్ అనేది మనము గమనిస్తున్నాం. సాలమన్ రాజు గురించి కూడా మనము ఈ బుక్లో we would see him rise, we would see him fall అనేది మనం గమనిస్తాం. సాలమన్ రాజు హ్యూమిలిటీ తోటి, అతను జ్ఞానంతో, హ్యూమిలిటీ, విజ్డమ్, అగైన్ నో పవర్, నాట్ పవర్ గమనించాలి. ఎందుకంటే సాలమన్ రాజు వెన్ హీ వాజ్ రూలింగ్, అన్ని దేశాలు దే వేర్ ఇన్ పీస్ అనేది మనం గమనిస్తున్నాం. సో సాల్మన్ రాజ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ హంబుల్ బిగినింగ్ విత్ ఎప్పుడైతే యెహోవాని అదేంటి జ్ఞానాని కోసం అడిగాడో,
హీ గేవ్ హిమ్ డబల్ అండ్ అదేంటి బట్ నాట్ పవర్ అనేది చూస్తాం. హీ నెవర్ వెంట్ ఇన్ టు వార్ అనేది కూడా చూస్తాం. దెన్ సాలమన్ రాజుగా గమనించినట్లయితే హీ వాజ్ బిల్డింగ్ టెంపుల్. అదేంటి స్పిరిచువాలిటీ దట్ వాజ్ అట్ ది ఎక్స్ట్రీమ్ హైట్స్లో ఉండొచ్చు డ్యూరింగ్ సాలమన్ టైంలో. స్పిరిచువాలిటీ బికాస్ ఆఫ్ ది టెంపుల్, దెన్ ద స్పిరిచువాలిటీ వాజ్ ఇన్ ద స్పిరిచువల్ హైట్స్గా మనం గమనిస్తాం. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ యావరేజ్గా 2,500 crores నుంచి 9,000 crores, 25,000 crores నుంచి 49,000 crores ఎస్టిమేషన్గా ఉండొచ్చని అంటున్నారు. 25,000 crores to 49,000 crores was spent only for building the temple made by King Solomon. 25,000 crores to 49,000 crores. All right. Okay. Recently, I went to Good Samaritan, 18-acre property lo Good News 360 October 13th, 14th, 15th, 16th జరుగుతుంది. బుక్ ఆఫ్ హీబ్రూస్ మనం చదువుతున్నాం. అయితే వెన్ వీ వేర్ ట్రావెలింగ్, అదేంటి వారి లీడర్షిప్ని కలిసినప్పుడు ఒక వ్యక్తి అంటున్నారు, ఎంఎల్ జబర్ సింగ్ గారు, ఎవరైతే ట్రాన్స్ వరల్డ్ రేడియో ఫౌండర్గా లేకపోతే విశ్వవాణి ఫౌండర్గా మనం గమనిస్తున్నామో, అతను 1975లో ఆల్మోస్ట్ 2,000 crores, 2,000 crores, only 2,000 crores, he helped the government to build a city in North India. అంటే మల్టిపుల్ విలేజెస్ని వారు ఇన్కంబరెంట్ చేసుకొని దాంట్లో అతను ఫస్ట్ చర్చ్ స్టార్ట్ చేశాడు. తర్వాత కాలనీస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కంపల్సరీగా అదే మనీతో టెంపుల్స్ కూడా స్టార్ట్ చేయడము, ముస్లిం మాస్క్ కూడా కట్టాలి, గవర్నమెంట్ రూల్ అనేది అతను ఎంతగానో బాధపడ్డాడు. అంటే దేవుని డబ్బుతో ఒక గుడిని తర్వాత టెంపుల్స్ని కూడా కట్టాల్సి వచ్చిందని అతను ఎంతగానో బాధపడ్డాడని నేను విన్నాను. సో దిస్ ఇస్ జస్ట్ సైడ్గా చూస్తున్నా. అరే తర్వాత సాలమన్ రాజులో గమనించినట్లయితే అతను ఎర్లీ కాంప్రమైజేషన్ని మనం గమనిస్తాం. ఎర్లీ కాంప్రమైజేషన్ ఎందుకంటే అతను ఫారో డాటర్ని మ్యారేజ్ చేసుకోవడం మనము చూస్తాం. తర్వాత అక్కడి నుంచి అతని ఫాల్ స్టార్ట్ అయింది. ఈవెన్ బిఫోర్ యెహోవాని కలవక ముందు ఆల్మోస్ట్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3లో చూసినట్లయితే, and Solomon made affinity with Pharaoh king of Egypt and took Pharaoh's daughter and brought her into the city of David until he had made an end of building his own house and the house of the Lord and the walls of Jerusalem around about. Only the people sanctified in high place, because there was no house built unto the name of the Lord until those days. 3rd verse నుంచి ఆల్మోస్ట్ 15th verse దాకా తెలుగులో ఎవరన్నా చదువుదామా? ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3 verses 3 నుంచి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమేదని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రినే అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా
సత్యంను నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను. కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకును నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. దీర్ఘాయువు అయినను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయము వలన గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నీ మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేశాను. చేయించాను. థ్యాంక్ యూ ఫర్ ద రీడింగ్. ఇక్కడ మనము గమనించినట్లయితే చాప్టర్ 3 verse 1 లో చూసినట్లయితే రాయల్ హౌస్ లో ఫారెన్ రాయల్ ఫ్యామిలీ మ్యారేజ్ అలయన్సెస్ గా మనం చూస్తాం. ఇదే సెకండ్ వర్స్ థర్డ్ వర్స్లో గమనించినట్లయితే హై ప్లేసెస్ అంటే ఓపెన్ శాంక్చరీ హిల్ టాప్ గా అక్కడ వర్షిప్ చేయడం మనము 13th chapter 32 verse లో కూడా దాని గురించి క్రాస్ రెఫరెన్సెస్ గా మనం గమనించవచ్చు. అయితే ఇది హై ప్లేసెస్లో ఎందుకు ఆరాధన చేయబడుతుంది అనేదిగా గమనించినట్లయితే జెరిమయా చాప్టర్ 7 verse 31 లో కూడా దే ఆర్ స్పెషల్ సేక్రెడ్ ఎన్క్లోజర్స్ గా దాన్ని తయారు చేయబడి దట్స్ వేర్ దే యూస్ టు వర్షిప్ అనేది మనం గమనిస్తాం. అయితే ఫారో డాటర్స్ని మ్యారేజ్ చేసుకోవడం ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 verse 18 గమనించిన అదేంటి సాలమన్ రాజు వెన్ హీ బికమ్స్ ద కింగ్ స్ట్రాటజికల్గా పొలిటికల్గా అతను అదేంటి ఫస్ట్ థింగ్ హీ డస్ ఇస్ అతని సొంత జ్ఞానంతో ఈజిప్ట్ ఫారో డాటర్ని నియర్ ఈస్ట్ ప్రదేశం నుంచి అతను అదేంటి ఈజిప్ట్ వాజ్ వన్ ఆఫ్ ద సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. సో హీ మ్యారేజ్ అలయన్స్గా ఎందుకు చేసుకుంటాడంటే పొలిటికల్గా తర్వాత అతని రాజ్యంలో మోర్ పవర్ అథారిటేటివ్గా మనం గమనిస్తాం. కానీ ఇది వాక్యానుసారంగా గమనించినట్లయితే లెవిటికల్ లాగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ హీ వాజ్ నాట్ సపోజ్ టు మ్యారీ అదర్ ఉమెన్, అంటే అన్య జనాంగం నుంచి అతను మ్యారేజ్ చేసుకోవద్దు. కానీ ఫస్ట్ డౌన్ఫాల్, ఫస్ట్ కాంప్రమైజేషన్ అక్కడ మనం గమనిస్తాం. స్మాల్ కాంప్రమైజేషన్, టోటల్ కొలాప్స్. స్మాల్ కాంప్రమైజేషన్, టోటల్ కొలాప్స్. అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈజ్ వేర్ ఇందాక 5th verse నుంచి ఎప్పుడైతే గిబియాలో ఉన్నప్పుడు యెహోవా అతనికి దర్శనం జరుగుతుంది. అతను మాట్లాడిన మాటలన్నీ మనం ఇందాక లేఖనాల్లో చదివాం. కానీ గాడ్ బ్లెసెస్ హిమ్. సో హంబుల్ బిగినింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ వాస్ టోటల్ కొలాప్స్గా మనం గమనిస్తాం. బహుశా సాలమన్ రాజు ఫస్ట్ మ్యారేజ్తో
ఆగిపోయి ఉంటే బహుశా దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, బట్ దట్ ఈస్ నాట్ అనేది చూస్తాం. ఎందుకు ఈ ఫెయిలియర్గా చూస్తున్నామంటే రూట్ ప్రాబ్లం ఎక్కడుంది? రూట్ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఫస్ట్ ఫాదర్హుడ్ డేవిడ్ నుంచి. ఈవెన్ దో డేవిడ్ వాజ్ ఏ గ్రేట్ కింగ్, బట్ హీ వాజ్ ఏ వీక్ ఫాదర్. అదేంటి, అతను సాలమన్ రాజుని ఎప్పుడు హీ డిడ్ నాట్ ట్రైన్ హిమ్. సాల్మన్ పెరిగేటప్పుడు ప్యాలెస్లో ఎక్కువగా యునిక్స్ మధ్యలో, ఎక్కువగా ఆడవారి మధ్యలో, అదేంటి ప్యాలెస్లోనే అతను పెరిగినట్టుగా గమనిస్తాం. అతనికి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎలాగా యుద్ధాన్ని, ఎలాగా పాలిటిక్స్ని, ఎలాగా అతను బేసికలీ ఒక కిచెన్లో పెరిగినట్టుగా కూడా మనం గమనించవచ్చు. హీ డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ఇట్. డేవిడ్ కూడా సాలమన్ రాజుగా అవుతాడని హీ వుడ్ నెవర్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే హీ వాజ్ జస్ట్ లెఫ్ట్ అవుట్ అనేదిగా కూడా మనం గమనించవచ్చు. కానీ ఎప్పుడైతే యెహోవా సాలమన్ని రాజుగా చేస్తున్నా అన్నాడో, దట్స్ వేర్ హీ స్టాండ్స్ ఫర్ హిమ్ అండ్ హీ మేక్స్ హిమ్ ది కింగ్ అనేది మనం గమనిస్తాం. సో డేవిడ్ గ్రేట్ కింగ్, వీక్ ఫాదర్. హీ నెవర్ ట్రైన్స్ ఆర్ హీ నెవర్ ఫాదర్స్ సాలమన్ అనేది మనము గమనిస్తాం. సో సాలమన్ రాజుని చూసినట్లయితే అతని కింగ్డమ్ అంతా ఇట్ కొలాప్సెస్ అనేది మనం గమనిస్తాం. అంటే ఒక ఇలాగా ఎక్స్ యాక్సిస్గా, వై యాక్సిస్గా గమనించేటప్పుడు, ఈవెన్ దో అతను హ్యూమిలిటీగా గ్రో అయి జ్ఞానవంతునిగా, రిచ్గా, అదేంటి ఫైనాన్షియల్గా జ్ఞానం తోటి అతను గ్రో అవుతున్నా కానీ అతను ఫాల్ డిజాస్టర్గా వెళ్ళింది అనేది మనము చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ మ్యారింగ్ అదర్ ఉమెన్ అనేది మనం గమనిస్తాం. సో ఈ ఫెయిలియర్ సైకిల్గా గమనించినట్లయితే బ్యాడ్ పేరెంట్స్ లీడ్స్ టు బ్యాడ్ కింగ్, తర్వాత ఇట్ బ్రాట్ టు వర్స్ట్ జనరేషన్గా కూడా మనం గమనిస్తాం. ఇజ్రాయలైట్స్ ఇందాక క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 Kings chapter 17లో చదివినట్టుగా ఎలాగా దే బికేమ్ హార్డెండ్ పీపుల్గా కూడా మనము చూస్తున్నాం. సో ఈ డివైడెడ్ కింగ్డమ్గా చూసినట్లయితే, డివైడెడ్ కింగ్డమ్గా టోటల్ 9 డైనాసిటీస్ హిస్టరీని మనము చూస్తాం. రెగ్యులర్గా అసాసిన్ కిల్లింగ్ అనేది మనము ఈ బుక్స్లో చూస్తాం రెగ్యులర్గా. సో కింగ్స్ రైజ్ అవుతారు, దెన్ దే ఫాల్, వైలెంట్గా వారు పడిపోవడం మనము గమనిస్తాం. ఎక్కువగా స్పిరిచువల్ డిక్లైన్ అనేది మనము ఈ బుక్స్లో 1st and 2nd Kingsలో కూడా మనం గమనిస్తాం. రైట్, ఈ బుక్లో కూడా మనము అహాబ్ గురించి చూస్తాం. తర్వాత ఎలైజా గురించి కూడా ఈ బుక్లో చూస్తాం. అహాబ్ ఎవరిని? ఎలీషా కూడా గురించి ఎలీజా, రైట్. నేను దాని గురించి నేను దాని గురించి కూడా వస్తాను, బట్ జస్ట్ కాంట్రాస్ట్ చూపిస్తున్నాను. అహాబ్గా చూసినట్లయితే అతను జెజిబేల్ని మ్యారేజ్ చేసుకోవడం మనం గమనిస్తాం. అతను హీ ఇంట్రడ్యూసెస్ బాల్ వర్షిప్ మనం గమనిస్తాం. అయితే ఎలైజా అతన్ని కన్ఫ్రంట్ చేయడం, లేకపోతే అతను కన్ఫ్రంట్ చేయడం అనేది ఎలైజా నుంచి మనం గమనిస్తాం. సో గాడ్ ఆన్సర్స్ కరప్షన్ విత్ లీడర్స్, నాట్ సిస్టమ్స్ అనేది మనం గమనించాలి. గాడ్ ఆన్సర్స్ కరప్షన్ విత్ లీడర్షిప్, నాట్
సిస్టమ్స్ అనేది చూస్తాం. సో దట్ ఈస్ హౌ అహాబ్ ఈస్ బీన్ కన్ఫ్రంటెడ్, ఎలైజా నుంచి ఈస్ బీన్ కన్ఫ్రంటెడ్ అనేది గమనిస్తాం. సో ఎప్పుడైతే దెర్ ఈస్ డార్క్నెస్ వి సీ గాడ్ యూజింగ్ అ ప్రాఫిట్. వెన్ దెర్ ఇస్ డార్క్నెస్, వెన్ దెర్ ఇస్ సిన్, గాడ్ ఈస్ యూజింగ్ ఏ ప్రాఫిట్. అయితే ఇక్కడ అహాబ్ని, వికెడ్ అహాబ్ని త్రూ ఎలైజాగా చూస్తాం. సో దేవుని కృపని అక్కడ కనపరచుకోవడం అనేదిగా మనం గమనిస్తాం. తర్వాత 2 Kings చాప్టర్ 17లో చూసినట్లయితే అసిరియన్ క్యాప్టివిటీ అనేది మనము గమనిస్తాం. సో ఈ అసిరియన్ క్యాప్టివిటీలో ఏమవుతుందంటే ది ఇజ్రాయెలైట్స్ ఐడాల్ట్రీకి వారు కంప్లీట్గా మూవ్ అవుతారు. తర్వాత ప్రాఫిట్స్ని వారు కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేది మనం గమనిస్తాం. దే హ్యావ్ ఇగ్నోర్డ్ అనేది కూడా మనం గమనిస్తాం. సో మీ నోట్స్ అన్నట్లయితే సీక్వెన్షియల్గా గమనించినట్లయితే డేవిడ్, సాలమన్, అహాబ్, తర్వాత అసిరియన్స్. డేవిడ్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ వీక్ ఫాదర్ గా ఉన్నప్పుడు సాలమన్ రాజుగా అయినా కానీ, సాలమన్ రాజు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినా కానీ హీ వాజ్ ఏబుల్ టు మ్యారీ 800 వైఫ్స్ అండ్ మోర్ దెన్ 2000 కాంక్యుబైన్స్ గా మనం గమనిస్తాం. ఇదే ఈ బుక్ లో అహాబ్ గా గమనించినట్లయితే, అహాబ్ ఎప్పుడైతే జెజిబేల్ ని పెళ్లి చేసుకుంటాడో అతను హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ఐడాల్టరీగా చూస్తున్నప్పుడు ఈ ఐడాల్టరీ నుంచి వారు దెన్ దే గో టు కంప్లీట్ ఇక్కడ బాల్ దేవతతోటి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ అసిరియన్స్ వచ్చిన వెంటనే కంప్లీట్ ఐడాల్టరీది చూస్తాం. సో కల్చర్ ఎలాగా చేంజ్ అయిందో, అదేంటి అక్కడ ఉన్న ప్రజల యొక్క ఎలాగ దినదినానికి దిగజారుతుందో అనేది మనం గమనించాలి. దావీదు నుంచి దెర్ ఇస్ ఏ కాన్స్టెంట్ డిక్లైన్ ఫ్రమ్ యాహువే. సాలమన్ రాజు దగ్గరకు వచ్చేటప్పటికే దేర్ వాజ్ పీక్ లెవెల్స్ లో దే వర్ వర్షిపింగ్, దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్, యెహోవా మందసము, యెహోవా అనుగ్రహింపబడిన. కానీ అహాబ్ దగ్గరకు వచ్చే లోపలికి అఫ్ కోర్స్ ఎలైజా అతన్ని ఖండిస్తున్నప్పటికీ వారు దే వేర్ గెటింగ్ ఇన్ టు బాల్ వర్షిప్ తర్వాత అసిరియన్స్ వెన్ దే టేకప్ దే కంప్లీట్లీ ఐడాల్టరీకి వారు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. దెన్ 2 Kings చాప్టర్ 25 చూసినట్లయితే ఇక్కడ బాబిలోనియన్ ఎగ్జైల్ అనేది మనం గమనిస్తాం. బాబిలోనియన్ ఎగ్జైల్ ఇక్కడ కంప్లీట్ డిస్ట్రక్షన్ అనేది మనము చూస్తాం. అయితే ఈ 17th చాప్టర్లో మనకు ఎలాగా అసిరియన్ క్యాప్టివిటీ, 17th చాప్టర్లో అసిరియన్ క్యాప్టివిటీ, 25th చాప్టర్లో బాబిలోనియన్ క్యాప్టివిటీ. కానీ ఇజ్రాయలైట్స్ నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకోలేదు, దే నెవర్ అనేది మనం గమనించాలి. సిన్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ ఈవెన్ వెన్ ఫర్గివెన్. Sin has consequences even when forgiven. We need to remember this. Sin has consequences even when forgiven. ఎందుకు అంటున్నానంటే గ్రేస్ does not erase damage. Grace does not erase patterns. Grace does not erase outcomes that is there. Because of our disobedience, because of our sin nature, even though we are forgiven, the damage ఏదైతే డ్యామేజ్ జరిగిందో అప్పటికల్లా సైకలాజికల్గా లేకపోతే అప్పటికల్లా పాపం ద్వారా ఏమైతే డ్యామేజ్ జరిగిందో ఇట్ హ్యాపెన్స్. గ్రేస్ ద్వారా దాని నుంచి మనము వీ కెనాట్. తర్వాత దెర్ ఇస్ ఎ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ని మనము వీ హ్యావ్ టు ఫేస్
దోస్ అవుట్కమ్స్ అనేదిగా మనం గమనిస్తున్నాం. గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 7 ఒక్కసారి చదివినట్లయితే, గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 7. Galatians chapter 6 verse 7. Yes, sir. Do not be deceived. God is not mocked. For whatever a man sows, that he will also reap. Yeah. So you reap what you sow. So true faith produces change behavior. True faith produces changed behavior. So grace is not permission for careless living. Grace is not permission for careless living. రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎ గోల్డెన్ టికెట్ టు గో టు హెవెన్ అంటే కాదు. ఆ మూమెంట్ నుంచి ఎలాగా దినదినము మన స్పిరిచువల్ వార్ఫేర్లో ఫేస్ చేసుకుంటూ ఏ విధంగా మన ఎదుగుదలని, మన ఆత్మీయ ఎదుగుదలని వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా ఎలాగా ఎదుగుతున్నాము అనేది మనం గమనించాలి. నేను రక్షింపబడ్డాను, నేను క్రిస్టియన్ని, నేను ఏ విధంగా అయితే, నేను ఎలాగన్నా మాట్లాడితే చెల్లుద్ది, ఏ విధంగా బిహేవియర్ చేస్తానంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో గ్రేస్ ఈజ్ నాట్ పర్మిషన్ ఫర్ కేర్లెస్ లివింగ్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్లో గమనించినట్లయితే అప్లికేషన్గా వాట్ డు వి లెర్న్ అనేది గమనించినట్లయితే, ఫస్ట్ ఈజ్ అబౌట్ హోమ్, మన ఇల్లులు ఎలా ఉండాలి. దెన్ వి ఆల్సో లెర్న్ అబౌట్ పేరెంటింగ్. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిలియర్ గురించి కూడా మనకు ఈ బుక్లో గమనిస్తాం. అదేంటి గవర్నమెంట్ ఫెయిలియర్స్, లేకపోతే ఎక్కువగా అఫ్కోర్స్ కింగ్స్ అనగానే 39 కింగ్స్గా మనం గమనిస్తున్నా, కానీ ఎక్కువగా పర్సనల్ ఫ్యామిలీ డిసైపుల్షిప్ అనేది ఈ బుక్లో మనం గమనించవచ్చు. పర్సనల్ అండ్ ఫ్యామిలీ డిసైపుల్షిప్ అనేది మనము ఈ బుక్ నుంచి నేర్చుకోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ అప్లికేషన్, ప్రాక్టికల్ అప్లికేషన్గా చూసినట్లయితే. ఓకే, ఇంకొకటి ఈ బుక్లో ఫస్ట్ నుంచి సెకండ్ చాప్టర్గా, ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్గా చూస్తున్నట్లయితే, గాడ్ రిపీట్స్ వార్నింగ్స్. God repeats warnings, but people continuously ignore them. God repeats warning, but people continuously ignore them. దాన్ని బట్టి judgment follows. Right? God repeats warnings, people ignore them, and the judgment follows. సో ఈ 21st సెంచరీలో మనము ఈ క్లాస్ని చదువుతున్నప్పుడు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ మనకేమి వర్తిస్తుంది అనేదిగా గమనించినట్లయితే, ఇట్ స్టార్ట్స్ విత్ ఐ. నేను ఫస్ట్గా మారినట్టయితే, నాలో ఆ మార్పు రావాలి అనేది ఈజ్ వాట్. అంటిల్ వి బికమ్ ది వాయిస్ దట్ ట్రాన్స్ఫార్మ్స్, లేకపోతే we are swallowed by the culture. Everything starts and falls on one single person. అది ఎదుటి వ్యక్తి కంటే ఫస్ట్ నేను మారాలి. ఇట్స్ మీ, నేను అనేది. వారిట అనేది కాదు. సంఘం ఇట్ట అవుతుంది, ఇదంతా పక్కన పెట్టేసేది. ఫస్ట్ కింగ్స్ 39 రూలర్స్, 120 years ఆఫ్ కల్చర్ని హిస్టారికల్గా మనం చూస్తున్నామంటే నో, వీఆర్ నాట్ సీయింగ్ దిస్ యాజ్ ఎ హిస్టారికల్ బుక్, బట్ వీఆర్ సీయింగ్ ప్రాక్టికల్గా వీ హ్యావ్ టు బీ ది వాయిస్ దట్ ట్రాన్స్ఫార్మ్స్. నాలో మార్పు రావాలి, లేకపోతే వీ వుడ్ బి swallowed by the culture. అంటే బేసికలీ అదేంటి తప్పిపోవడం అనేది మనము గమనిస్తున్నాం. సో డిఫరెన్స్ ఏముండదు, డిఫరెన్స్ అందరూ అలాగనే చేస్తారు కదా, నాకేంటిలే అనేది కూడా మనము చూడొచ్చు.
రైట్. సో దిస్ ఇస్ కంప్లీట్స్ ది ఎంటైర్ షార్ట్ ఫామ్ లో కీ పాయింట్స్ తోటి నేను మీతో క్విక్ గా షేర్ చేయడం జరిగింది. అయితే సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ లో ఇంకా మూల విషయాలుగా గమనించినట్లయితే ప్రతి రూలర్, ఈ 39 రూలర్స్ ఆర్ ఆల్ ఈవిల్. కానీ యాహువే ఎలాగా పేషెన్స్ తోటి డీల్ చేయడం అనేది ఈ బుక్ లో మనం గమనిస్తాం. ఈ 39 రూలర్స్ కి ప్రతి ఒక్క తల్లి పేరు ఇవ్వబడ్డది. ఈవెన్ దో దే వర్ గుడ్ ఆర్ ఈవెన్ దో దే వర్ బ్యాడ్. ఈ 39 కింగ్స్ గా చూస్తున్నట్టయితే దే స్టార్టెడ్ గుడ్, దే వేర్ హంబుల్ బిగినింగ్ ఉన్నాయి, కానీ బట్ దే బికెమ్ ఈవిల్ అనేది మనం గమనిస్తున్నాం. ప్రతి దగ్గర గాడ్ సెండ్ రివైవల్. ఎందుకు అంటే ప్రజలు అతని సైడ్ తిరుగుతారని. బట్ నో, దే రిపీటెడ్లీ ఇగ్నోర్ హిమ్ అనేది మనం గమనిస్తాం. సో ప్రాఫిటిక్ ఆఫీస్, ప్రీస్లీ ఆఫీస్ ఇన్సిగ్నిఫికెంట్ గా అయిపోయింది. ప్రాఫిట్స్ ఎంతగా యెహోవా ప్రాఫెసీ చెప్తున్నా కానీ, లేకపోతే ప్రీస్లీ, అసలు ప్రీస్ట్ యాజకులుగా వారు లేకుండానే, వారి ఆఫీస్ లేకుండానే పోయిందిగా మనం గమనిస్తాం. రైట్. సో ఫస్ట్ కింగ్స్ records the division of the kingdom. Division of the kingdom. Second Kings, collapse of the kingdom. Division of the kingdom. And Second Kings, collapse of the kingdom. ఓపెనింగ్ ఎవరి ద్వారా జరుగుతుందంటే డేవిడ్ తో జరుగుతుంది. అండ్ ఇట్ క్లోజెస్ విత్ కింగ్ ఆఫ్ బాబిలోన్, నెబుకద్నెజర్ అనేది గా క్లోజ్ అవుతుంది. కింగ్ డేవిడ్ తో స్టార్ట్ అవుతుంది, కింగ్ ఆఫ్ బాబిలోన్ తో ముగిస్తుంది. దావీద్తో స్టార్ట్ అవుతుంది, వాక్యం అంటది హృదయానుసారుడని. కానీ బికాస్ ఆఫ్ డిసోబీడియన్స్ నెబుకద్నెజర్ అదేంటి అన్యస్తుడు, లేకపోతే హీ వాజ్ ఏ పేగన్ కింగ్, కానీ బాబిలోన్ రాజుని అంతగా హెచ్చిస్తాడు. అతను ఎంతగా హెచ్చింపబడతాడంటే బికాస్ ఆఫ్ దేర్ డిసోబీడియన్స్ యాహువే బ్రింగ్స్ ఇన్ సెక్యులర్ పీపుల్, సెక్యులర్ నేషన్ టు ద టాప్ మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కానీ ఎప్పుడైతే నెబుకద్నెజర్ వెన్ హీ గెట్స్ దట్ ప్రైడ్, అతను వెంటనే దేశ దిమ్మరిగా ఇమీడియట్గా, అంటే ఈరోజు సూపర్ పవర్, ఫుల్ పవర్ తోటి హీఈస్ కంట్రోలింగ్ ది ఎంటైర్ వరల్డ్. ఇమీడియట్ నెక్స్ట్ మూమెంట్ అతను పిచ్చివాడిగా అతను అయినట్టుగా కూడా మనము చూస్తాం. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ గా చూసినట్లయితే, ఈవెన్ దో ఇవి 2 books 4 books గా అనుకున్నా కానీ దీస్ ఆర్ ఆల్ 1 book గా మనము చూస్తాం. దీస్ ఆర్ ఆల్ 1 book. ఎర్లియర్ పీరియడ్ గా దిస్ వాజ్ 1 book, దిస్ వాజ్ 1 book గా చూస్తున్నాం. కానీ ఇక్కడ హిస్టరీ ఆఫ్ ద నేషన్ ఎలాగా ఒక గ్రేట్ ఇన్ఫ్లుయెన్షియల్గా, ఎలాగా ప్రాస్పారిటీగా డేవిడ్, అండర్ ద రూల్ ఆఫ్ డేవిడ్, అండర్ ద రూల్ ఆఫ్ సాలమన్ ఎలాగా డివైడ్ అయ్యి, క్యాప్టివేట్ అయ్యి, ఎలాగా దేవర్ గివెన్ టు పేగన్ కింగ్స్. బాబిలోన్ 3-4 క్యాప్టివిటీస్ అయిన తర్వాత కంప్లీట్గా జెరూసలేంని ఇట్ వాస్ కంప్లీట్లీ బర్న్ట్ అవుట్. అంటే ఒక
అదేంటి నో మ్యాన్స్ ల్యాండ్గా అది జెరూసలేం అయింది. మొత్తం కంప్లీట్గా దే జెరూసలేంని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది మనం గమనిస్తాం. సో ఒక రకంగా ఇట్ వెంట్ టు ది హై పీక్స్ అండ్ ఇట్ ఫెల్ డౌన్ టు ద వర్స్ట్ అనేది కూడా మనము చూడొచ్చు. హైస్ అండ్ లోస్ అనేది మనం చూడొచ్చు. రైట్. ఓ ఓకే, సో హైస్ అండ్ లోస్ కంప్లీట్గా మనం గమనించవచ్చు. రైట్. అవుట్లైన్గా చూసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ వి సీ డెత్ ఆఫ్ డేవిడ్. 3rd నుంచి 11th చాప్టర్గా చూసినట్లయితే సాలమన్ యొక్క రెయిన్. 3rd చాప్టర్ నుంచి 4th చాప్టర్ దాకా చూసినట్లయితే సాలమన్ యొక్క ప్రార్థనని మనం గమనిస్తాం. హీ ప్రేస్ ఫర్ విజ్డమ్. 5th to 8th చాప్టర్గా చూసినట్లయితే బిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్. తర్వాత 9th నుంచి 10th చాప్టర్గా చూసినట్లయితే ఇట్ ఈస్ సాలమన్ యొక్క ఫేమ్. దెన్ 11th చాప్టర్ వి సీ సాలమన్ యొక్క డెత్, హౌ హీ ఫాల్స్ కంప్లీట్లీ అనేది మనం గమనిస్తాం. ఈ ఫస్ట్ కింగ్స్ 12th చాప్టర్ నుంచి సెకండ్ కింగ్స్ 16th చాప్టర్ దాకా గమనించినట్లయితే డివిజన్, ఎలాగా డివిజన్ అనేది చూస్తాం. అఫ్ కోర్స్ 17th చాప్టర్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 17లో అసిరియన్ క్యాప్టివిటీ. దెన్ 18th నుంచి 25th దాకా వి సీ బాబిలోనియన్ క్యాప్టివిటీ. రైట్. సో ఇది మీకు రేపు ఎవరన్నా ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ చెప్పాలంటే విల్ యూ బీ ఏబుల్ టు షేర్ ఇట్ అనేది ఇంపార్టెంట్. విల్ యూ టేక్ ఏ ఛాన్స్ అనేదిగా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. సో దట్ ఈ స్క్రీన్ ద్వారా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ ఇన్ డీటెయిల్. సో స్క్రీన్ తట్టు గమనించినట్లయితే యూ క్యాన్ టేక్ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్. ఈ 39 కింగ్స్ గురించి నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. రైట్. అంటే you would basically justify what you have learned in this particular class. ఈ స్క్రీన్ షేర్ చూసినట్లయితే ఓకే, ఇక్కడ క్రానాలజికల్ టేబుల్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది డివైడెడ్ కింగ్డమ్ అనేది మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ రెహోబోమ్ ఎన్నేళ్ళు అతను పాలించాడంటే 17 years. అతను he was able to rule for 17 years. దెన్ నేను జస్ట్ హైలైట్స్ చేస్తానంతే, సో దట్ యూ కెన్ కంటిన్యూ. అంటే మీకు ఈ మ్యాప్ దొరికినప్పుడు అతను 931 బీసీ నుంచి 913 బీసీగా అతను చేశాడు. ఆ టైంలో షమాయ్ అనే ప్రాఫిట్ రెహబామ్ టైంలో ఉన్నాడు. సో ఇదే టైంలో గమనించినట్లయితే ఐ కెన్ సో ఇదే టైంలో గమనించినట్లయితే అబిజా 3 years రూల్ చేస్తాడు. అతని క్యారెక్టర్ ఇస్ బ్యాడ్. ఆసా 41 years రూల్ చేస్తాడు. కోర్స్ గుడ్ అయినా కానీ హీ ఫాల్స్ అనేదిగా మనం గమనిస్తాం. జెహోషాఫాత్ 25 years. ఆ టైంలో ఒబదాయా ప్రాఫిట్గా, జోయాస్ టైంలో జోయాస్, తర్వాత ఐజియా ప్రాఫిట్గా మనం గమనిస్తాం. జోతాం, అహాజ్ దగ్గర మీకా
ప్రవక్త మనం గమనిస్తాం. హెజికేల్, మనసే, అమోన్, జోషయా, జెహోహాజ్, జెహోవాకిం, జెహోచిన్, జెడికాయాగా గమనించినట్లయితే దీస్ ఆర్ ది నాహూమ్, హబకుక్, జెఫన్యా, జెరిమాయా అనేదిగా మనం గమనిస్తున్నాం. సో వారు ఎన్ని ఇయర్స్ దే వేర్ రూలింగ్ అనేది మనకు ఇక్కడ ఈ లిస్ట్లో ఇవ్వబడింది. ఇదే ఇజ్రాయెల్గా గమనించినట్లయితే జెరోబామ్ 1 హీ రూల్స్ ఫర్ 22 years. ప్రాఫిట్ వచ్చి అహిజా. దెన్ ఇక్కడ చూసినట్లయితే ఎలీజా, ఇక్కడ ఒమేర్, ఎలైజాగా గమనించినట్లయితే ఒమేర్, అహాబ్, అహజాయా టైంలో, అదే టైంలో మికా కూడా ప్రవచించినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ఎలీషా, జెరోమ్, జెహూ టైంలో అతను ఉన్నట్టుగా. తర్వాత జోనా, ఆమోస్, హోజయా. సో ఈ టైంలో దే వేర్ ఏబుల్ టు ప్రాఫెసైజ్గా మనం గమనిస్తాం. సో సాల్మన్ రాజు చనిపోయిన తర్వాత ఆ టెంపుల్గా చూసినట్లయితే వారి కుమారులు ఏం చేశారంటే జెరూసలేంకి వెళ్లకుండా వారు దే హ్యావ్ బిల్ట్ అనేది అదేంటి స్పెషల్ ప్లేసెస్ ఫర్ వర్షిప్. సో దేర్ వాజ్ నో లెవిటికల్గా ప్రీస్ట్హుడ్గా టెంపుల్ వర్షిప్ స్టాప్ అయిపోయింది. టెంపుల్ వర్షిప్ స్టాప్ అయినందుకు ఇదే టైంలో యెహోవా ఈ రాజులుగా ఈ 39 కింగ్స్కి ఉన్నా కానీ ప్రాఫిట్స్ ద్వారా ఏ విధంగా అతను he was able to give judgment. సో ఒక సైడ్ నుంచి ప్రీస్ట్స్ లెవిటికల్ వర్షిప్ జరగకపోయినా ప్రాఫిట్స్ దే వర్ గివింగ్ దెమ్ వార్నింగ్స్. వారు యెహోవా వార్నింగ్స్ని వారికి తెచ్చుకున్నా కానీ ఈ టైం కల్లా వాళ్ళు బాల్ దేవతకి వర్షిప్ తర్వాత కంప్లీట్ ఐడాల్టరీకి అసిరియన్ క్యాప్టివిటీలో దే వేర్ కంప్లీట్లీ ఐడాల్టరీకి వారు ఇజ్రాయలైట్స్ వేర్ ఏబుల్ టు టోటల్ యాహువేని ఇంకా కంప్లీట్ మర్చిపోవడంగా కూడా మనం గమనించవచ్చు. అంటే ప్రాఫిట్ మాటలు లెక్క పెట్టలేదు. సో దే టోటలీ లాస్ట్ ది సిచ్యువేషన్. రైట్. రైట్ 7:20 అవుతుంది. రైట్. సో బేసికల్లీ నేను మిమ్మల్ని అంటే ఓవర్వ్యూ ఒకటి ఇచ్చాను. తర్వాత మీకు కంప్లీట్గా ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ లిటరల్గా నేను కంప్లీట్ చేశాను. అయితే ఈ టైంలో నేను ఐ వాంటెడ్ టు రీడ్ కపుల్ ఆఫ్ చాప్టర్స్. కొన్ని చాప్టర్స్ని మనం రీడ్ చేసుకుంటూ వీ విల్ ట్రై టు గో మోర్ ఫర్దర్. అయితే ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 ఎలాగా స్టార్ట్ అయింది, అభిషాయ్ తర్వాత ఎలాగా అదోనిజా దావీదు థ్రోన్ని ఎలాగా స్కీమ్ ద్వారా అదేంటి తీసుకోవాలనేసి నాతాను ప్రవక్త వచ్చి అదేంటి దావీదుని బెత్షెబాని వార్న్ చేసినప్పుడు ఎలాగా దావీదు సొలొమోన్ రాజుని రాజుగా చేయడం అనేది మనము చూస్తాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 verse 11లో wherefore Nathan spake unto Bathsheba the mother of Solomon saying, hast thou not heard that Adonijah the son of Haggith doth reign, and David our Lord knoweth it not అని క్వశ్చన్ చేయడం బట్టి దావీదు అతని పడక నుంచి లేచి సొలొమోన్ని 13th verse go and get thee in unto King David and say unto him, did not thou my lord O king swear unto thine handmaid saying, assuredly Solomon the son shall reign after me, and he shall sit upon my throne. Why then that Adonijah reigneth అనేది మనం గమనిస్తాం. దావీదు గార్డెన్ తీసుకొని ఇదేంటి హీ గోస్ టు సాల్మనైజ్ కింగ్ సాల్మన్ యాజ్ ది కింగ్ అనేది మనము చూస్తాం. ఇందాక ఆల్రెడీ చాప్టర్ 3లో గమనించినట్లయితే సాల్మన్ ప్రార్థన మనం చదివి ఉన్నాం. ఫస్ట్ కింగ్ చాప్టర్ 3 verse 9లో గివ్ దేర్ఫోర్ దై సర్వెంట్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ అనేది మనం గమనిస్తాం. చాలాసార్లు మన ప్రార్థనలో ఈ విధంగా ఉన్నా కానీ
మనకు ఆ కృపని ఇవ్వబడినా కానీ మనము దాన్ని యెహోవా మీద ఆధారపడం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడడం మనం గమనిస్తాం. ఇదే 12th verseలో గమనించినట్లయితే యెహోవా ఐ హ్యావ్ గివెన్ ది ఎ వైజ్ అండ్ అన్ అండర్స్టాండింగ్ హార్ట్ అనేది మనం గమనిస్తాం. సో సాలమన్ అడుగుతాడు, దెన్ గాడ్ గివ్స్ జనరస్లీ అనేది మనం గమనిస్తాం. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ వెన్ వాట్ వీ ఆస్క్ అనేది కూడా గమనిస్తాం. విజ్డమ్ ఈస్ గివెన్, బట్ విజ్డమ్ మస్ట్ బి గాడెడ్. జ్ఞానము ఇవ్వబడుతుంది, జ్ఞానము ఉచితంగా ఉంది, కానీ ఇట్ హ్యాస్ టు బి గాడెడ్ అనేది మనం గమనిస్తాం. సో ఈ టైంలో నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ కీ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బై ద ట్రూత్ అండ్ సెల్ ఇట్ నాట్. బై ద ట్రూత్ అండ్ సెల్ ఇట్ నాట్. Proverbs chapter 23 verse 23 ఒక్కసారి చదువుదాం. బై ద ట్రూత్ అండ్ సెల్ ఇట్ నాట్. Proverbs 23 verse 23. Buy the truth and sell it not. Also wisdom and instructions and understanding. సో ఇక్కడ సాల్మన్ ఎంఫసిస్ లో గమనించేటప్పుడు సాల్మన్ రాజు జ్ఞానాన్ని కోరుకున్నాడు, కానీ he could not. Actually verse number sir 23 అండి. 23 సార్. సత్యము నమ్మవేక దాన్ని కొనియించుకొనము. Yeah. 23 రైట్. Okay sir. యా, చాలా సార్లు వి రిసీవ్ విజ్డమ్, కానీ ఆ జ్ఞానాన్ని మనము ఎలాగా ఉపయోగించుకోవాలా అనేది డైరెక్షన్ తెలియకపోయినట్లయితే వి ఫాల్ డౌన్. సో వీ నీడ్ టు బి సేఫ్ గార్డెడ్. దట్ ఈస్ వాట్ సాలమన్ రాజ్ దగ్గర నుంచి మనము నేర్చుకుంటున్నాం. we have wisdom, కానీ if we lose the direction, we lose everything. గమనించాలి, ఎక్కడ గిఫ్టెడ్ పీపుల్ పడిపోతారు, గిఫ్టెడ్ పీపుల్ ఎలాగా పడిపోతారు అనేది మనం గమనించినట్లయితే దట్ ఈస్ వెరీ ఫ్రైటనింగ్, వెరీ ఫ్రైటనింగ్. రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ వీడియో, అతని పేరు గుర్తు రావట్లేదు, 50 years of ministry, one of the biggest mega churches, కానీ అతను రిటైర్డ్ అయిపోయి హీ ఈజ్ నో బడీ టుడే. అతని బుక్స్ బైబిల్ కంటే నెక్స్ట్ అన్ని బుక్స్గా అమ్మబడ్డాయి. పర్పస్ డ్రివెన్ అని మీకు అందరికీ ఆ బుక్ చాలా అమ్మబడ్డది. రిక్ వారెన్, పర్పస్ డ్రివెన్. అయితే అతను 1985లో అతను చిన్న సంఘాన్ని స్థాపించాడు. 1995 కల్లా ఆల్మోస్ట్ 2000 అదేంటి, నేను అది వీడియో నేను మీతో షేర్ చేస్తాను, కానీ అతని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు. రిక్ వారెన్ గురించి. రిక్ వారెన్ ఆల్మోస్ట్ 50 years ఆఫ్ మినిస్ట్రీ. అతని జీవితంలో 4 lakh పీపుల్ని ట్రైన్ చేశాడు అని, తర్వాత ఒక 2000 చర్చెస్ అతను ఎస్టాబ్లిష్ చేశాడని, వన్ ఆఫ్ ద మెగా చర్చెస్గా అతను ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ అతని డాన్ఫాల్గా గమనించినట్లయితే అదేంటి, నాకు ఇప్పుడైతే ఆ వీడియో దొరకట్లేదు, బట్ అదేంటి ఎలాగా రిక్ వారెన్ ఎలాగా హీ ఫెల్ డౌన్. అతని బుక్ అయితే ఇప్పటికి కూడా ఆ ప్రింటెడ్ కాపీస్ ఇప్పుడు కూడా అమ్మబడుతున్నాయి. పర్పస్ డ్రివెన్ లైఫ్. చాలా మంది ఆ బుక్ని చదివి ఉన్నారు, చాలా మినిస్ట్రీస్ ఇంకా ఆ బుక్ నుంచి టీచ్ చేస్తున్నారు. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే బిలీగ్రామ్గా గమనించిన అతను టోటల్ 17,000 చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. 17,000 చర్చెస్ రిక్ వారెన్. కానీ కంప్లీట్ డౌన్ఫాల్ అనేది మనం గమనిస్తాం. సో
బేసికలీ ఎక్కడికి ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే వేర్ డు వి ఫాల్ సో తెలియకుండానే వి ఫాల్ అండ్ దట్ అది చూసుకునే లోపలికే చాలా లేట్ అవుతుండగా మనం గమనిస్తాం. దెన్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8 వర్సెస్ 10 to 11 ని చూసినట్లయితే ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8 వర్సెస్ 10 to 11 Came out of the holy place, that the cloud filled the house of the Lord. Yeah. So that the priest could not continue ministering because of the cloud, but Yeah. the glory of the Lord filled the house of the Lord. ఫిఫ్త్ చాప్టర్ నుంచి 8th చాప్టర్ దాకా ఈ టెంపుల్ గురించి మనము చూస్తున్నాం. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బేసికలీ యెహోవా మహిమ క్లియర్ గా విజిబుల్ గా మనం గమనిస్తున్నాం. దిస్ ఈస్ ది ప్రెజెన్స్, ది విజిబుల్ గ్లోరీ. కానీ 8th చాప్టర్ 27th వర్స్ని చూసినట్లయితే 8th చాప్టర్ 27th వర్స్ చదవండి. సాలమన్ ఏం మాట్లాడతాడో మనం గమనించాలి. Will God indeed dwell on the earth? Behold, heaven and the heaven of heavens cannot contain you. How much less this temple which I have built. సో గాడ్ ఈజ్ ప్రెజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ కంటైన్డ్ అనేది మనము గమనించాలి. అతని ప్రెజెన్స్ అయితే ఈ టైంలో వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫండింగ్ విషయంలో చర్చ్ కన్స్ట్రక్షన్స్లలో సాలమన్ రాజుగా ఇప్పుడు కూడా 21st సెంచరీలో వైభవంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, నాకు అంత ఫెసిలిటీస్ ఉంటేనే యెహోవా మహిమ కనపరుస్తుందంటే గమనించాలి, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. సాలమన్ రాజు కట్టించినట్టు మనం కూడా కట్టించాలి అని సంఘస్థులంగా డబ్బులు పెట్టి పాస్టర్ని ఎంకరేజ్ చేసి బిల్డర్స్ని అవి పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్దవి చేస్తున్నా కానీ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కొన్ని చర్చెస్కి వెళ్తే దాంట్లో కుషన్ సీట్స్ లేకపోయినట్టయితే వెళ్ళము, మ్యూజిక్ మంచిగా లేకపోతే, లేకపోతే సౌండ్ సిస్టమ్ బాగలేకపోతే, స్పీకర్ మంచి మైక్ సిస్టమ్ బాగలేకపోతే. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ వచ్చాడు, 1 year చదివిన తర్వాత మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మైక్ని నార్మల్ మైక్ వాడుతున్నారా అనేసి అతను అడిగి తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు అతనితో. అతను ఓన్లీ 5:45కి వచ్చాడు, నేను ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాను, మైక్ ఫిక్స్ చేసేటప్పుడు అతను వచ్చి ఏంది ఈ మైక్ వాడుతున్నారు మీరు అన్న. బ్రదర్ ఇది ఈ సెట్టింగ్స్కి చాలు బ్రదర్ ఇది అన్న. అంతే, తర్వాత ఇంకేం మాట్లాడలే. మళ్ళీ ఎప్పుడు అతను కనిపించలేదు. సో బేసికలీ ఏమంటున్నానంటే వీ లుక్ ఫర్ గ్లామర్, వీ లుక్ ఫర్ లైటింగ్, వీ లుక్ ఫర్ సౌండ్, వీ లుక్ ఫర్, కానీ ఆత్మీయత దాంట్లో ఉండదు. దట్ ఈస్ నాట్ గాడ్స్ బిల్డింగ్. అదేంటి చాలా మంది ఏమంటారంటే అలాగుంటేనే దేవుడు దీవిస్తాడంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ నాట్ బిబ్లికల్. అదేంటిది అది సాతానుడు కూడా చేస్తుంది. సో we need to be very, very careful for such kind of thoughts, such kind of people who are talking anedi kuda manam we need to be careful. First Kings chapter 9 verses 6 and 7. First Kings chapter 9 verses 6 and 7. If you are your sons at all turn from following me, and do not keep my commandments and my statutes which I have set before you, but go and serve other gods and worship them. Then I will cut off Israel from the land which I have given them, and this house which I have sanctified to my name, for my name, I will cast out of my sight. Israel will be a proverb and byword among all peoples. Yeah. 8th chapter 10th and 11th verse చదివాము. యెహోవా మహిమ గురించి, ఫిజికల్ ప్రెజెన్స్, అదేంటి మహిమ గ్లోరీ విజిబుల్ ప్రెజెన్స్ని అక్కడ వారు కనపరుచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే సాలమన్ రాజు మాట్లాడిన మాటలు 27th వర్స్లో మనకు చెప్పబడుతుంది. అక్కడ గాడ్ ప్రెజెన్స్ కెనాట్ బి కంటైన్డ్ అనేది మనము సాలమన్ రాజు మాట్లాడింది గమనిస్తున్నాం. అయితే వెంటనే దెర్ ఇస్ ఏ వార్నింగ్. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 verses 6 to 7. సో టెంపుల్ డస్ నాట్ ప్రొటెక్ట్ డిసోబీడియన్స్. I repeat, temple does not
ప్రొటెక్ట్ డిసోబీడియన్స్. చాలాసార్లు బిల్డింగ్స్ని ట్రస్ట్ చేస్తున్నామా లేకపోతే యెహోవా వాక్యానికి ఒబీడియన్స్ ఉంటున్నామా అనేది మనము గమనించాలి. ఆర్ వి ట్రస్టింగ్ బిల్డింగ్స్ ఆర్ ఆర్ వి ట్రస్టింగ్ గాడ్ అండ్ బీయింగ్ ఒబీడియంట్ అనేది మనము గమనించాలి. ఏంటి? దే సా ద గ్లోరీ, యెహోవా మహిమని వారు చూశారు. ఇమీడియట్గా దే అజ్యూమ్డ్ సెక్యూరిటీ అనేది మనం గమనించాలి. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. మ్యారేజ్ అయ్యేటప్పుడు మనము మన భార్యలకి రింగ్స్ ఇస్తాం, రింగ్ పెట్టేసి ప్రామిస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రాక్టికల్కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆ రెస్పెక్ట్, మెల్లమెల్లగా ఆ అన్యూన్యత మెల్లమెల్లగా దిగజారిపోతుంది. అఫ్ కోర్స్ అన్నీ ఇట జరగవు, కానీ గమనించినట్లయితే అవుట్వర్డ్ సింబల్గా చూసినట్లయితే ఈ రింగ్ చూడంగానే అరే మంచి భర్త మంచి భార్యగా మనం గమనిస్తాం. కానీ రిలేషన్షిప్గా చూసినట్లయితే అఫ్ కోర్స్ అందరు కాదు, కానీ రిలేషన్షిప్గా చూసినట్లయితే దేర్ మైట్ బి సమ్. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే టెంపుల్ గంభీరంగా ఉంది, బయట నుంచి చాలా అద్భుతంగా ఉంది. 4,000 crores, ఆల్మోస్ట్ 2,500 crores నుంచి 4,000 crores అమౌంట్ స్పెండ్ చేయబడ్డది. Excuse me, sir, 49,000 crores. 49,000 crores. అయితే ఇది ఒక ఎస్టిమేషన్ ఫిగరే, కానీ 180 people దే వర్ వర్కింగ్ రెగ్యులర్లీ. 180 కాదు, 1,800 people were working day and night for the construction. 1,800 people. అయితే టెంపుల్ గంభీరంగా ఉంది, కానీ అక్కడ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వేర్ లివింగ్ గాడ్ అనేది కూడా మనము చూడొచ్చు. ఇదే 1 Kings chapter 11 verse 11 ని చదివినట్లయితే 1 Kings chapter 11 verse 11. Therefore the Lord said to Solomon, because you have done this and have not kept my covenant and my statutes which I have commanded you, I will surely tear the kingdom away from you and give it to your servant. సో గాడ్స్ పేషెన్స్ ని మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఎవరికి అదేంటి హీ సెడ్ హీ విల్ గివ్ ఇట్ టు సర్వెంట్స్ అనేదిగా మనం గమనిస్తాం. సో దట్ ఈస్ వాట్ గాడ్స్ పేషెన్స్ అక్కడ చూస్తున్నప్పటికీ హీఈస్ నాట్ ఇండిఫరెంట్ అనేది మనము చూడొచ్చు. హీఈస్ నాట్ ఇండిఫరెంట్, హీఈస్ పేషెంట్గా చూస్తాం. బట్ మెనీ టైమ్స్ వీ ట్రై టు టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. 1 Kings chapter 12 verse 16. 1 Kings chapter 12 verse 16 గా చదివినట్లయితే, Now when all Israel saw that the king did not listen to them, the people answered the king saying, what portion have we in David? We have no inheritance in the son of Jesse. To your tents, O Israel, now see to your own house, O David. So Israel departed to their tents. ఇక్కడ ఈ 12th చాప్టర్లో రెహోబాం జెరోబాం గురించి మనం గమనించేటప్పుడు అక్కడున్న ప్రజలు రెహోబాం దగ్గరికి వచ్చి వారు సాలమన్ టైంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మనీ అంతా పీపుల్ టాక్సేషన్ మీద వచ్చింది. అయితే ప్రజలు దే వర్ సఫరింగ్. అయితే ఎప్పుడైతే ప్రజలు ఈ కొత్త రాజుకి వారి కష్టాలు చెప్పుకున్నప్పుడు వారు అక్కడున్న పెద్దల్ని కన్సిడర్ చేసి చాప్టర్ 12 నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ చాప్టర్ 12లో ఏమవుతుందంటే 10th verse, and the young men that were grown up with him spake unto him, saying, thus shalt thou speak unto this people that spake unto thee, saying, thy father made our yoke heavy, but make thou it lighter unto us. Thou shalt thou say unto them,
My little finger shall be thicker than my father's lions. And now, whereas my father did lay you in a heavy yoke, I will add to your yoke. My father has chastised you with whips, but I will chastise you with scorpions. So Jeroboam and all the people came to Rehoboam the third day, as the king had appointed, saying, Come to me again the third day. And the king answered the people roughly and forsook the old men counsel that they gave him, and spake to them after the counsel of the young men, saying, My father made your oak heavy, and I will add to your oak. My father also chastise you with whips, but I will chastise you with scorpions. సాలమన్ రాజు చనిపోయాడు, వారి పిల్లలు రాజుగా అయ్యారు. Yes. దేర్ వాజ్ ఎన్ ఇష్యూ. ప్రజలు వచ్చి వారి మనోభావాలు లేకపోతే టాక్సేషన్ తక్కువ చేయమని అడిగినప్పుడు వెంటనే వారి పెద్దల్ని అడ్వైజ్ అడిగినప్పుడు ఇది చేస్తే బాగుంటుందని చెప్పినా, కానీ ఈ యంగ్ వారు దే హ్యావ్ టేకెన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యంగ్ పీపుల్, దేర్ ఫ్రెండ్స్ని అడ్వైజ్ తీసుకొని ఇమీడియట్గా ప్రజలతోటి రఫ్గా బిహేవ్ చేసి వారితో టాక్సేషన్ ఇంకా డబుల్ టాక్సేషన్గా చేస్తామని అనగానే 16th వర్స్లో దే గో బ్యాక్ అనేది 17th వర్స్లో చదివిన 17th వర్స్లో చదివిన దేర్ ఈస్ అక్కడ నుంచి డివిజన్ స్టార్ట్ అవడం మనం గమనిస్తాం. దిస్ ఈస్ ది ఫ్రాక్చర్ ఆఫ్ ద నేషన్. ఇక్కడ 16th వర్స్లో ది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాక్చర్స్ అనేది చూస్తాం. తర్వాత 28th వర్స్లో చూసినట్లయితే 28th వర్స్లో Therefore the king took counsel and made 12 calves calves. of 12 calves. So made two అని ఉంది సార్ ఇక్కడ. Yeah. Two Made calves. two calves. Yeah. 2 calves of gold. Yeah. It is too much for you to go up to Jerusalem. Here are your gods, O Israel, which brought you up from the land of Egypt. సో బేసికలీ జెరూసలేంకి వెళ్లకుండా, మందిరంలో ప్రార్థన చేయకుండా, ప్రీస్లీ క్లాన్ లెవిటికల్ జాబ్స్ అన్నిటినీ అక్కడ తీసేసి డెలిబరేట్ ఐడాల్టరీని అక్కడ స్టార్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. సో లీడర్షిప్ షేప్స్ వర్షిప్. I repeat, leadership shapes worship. So false religion is always convenient. False teaching anna lete false religion is always convenient ga manamu chustunam. It is always convenient. ఈ గోల్డెన్ కాఫ్ ఎక్కడ మనం గమనిస్తాం? బ్యాక్ అగైన్ టు ఎక్సడస్. మోషే టైంలో ఎప్పుడైతే ఆరోన్ గోల్డెన్ కాఫ్ తోటి వారిని గోల్డెన్ అంతా కవర్ చేసి గోల్డెన్ కాఫ్ తయారు చేస్తాడో అక్కడి నుంచి అది రిపీటెడ్గా అవుతున్నట్టుగా మనము చూస్తాం. 13th చాప్టర్ నుంచి 16th చాప్టర్ దాకా గమనించినట్లయితే ఇదేంటి ది కింగ్డమ్ ఫాల్స్. 15th చాప్టర్ 26th వర్స్లో చూసినట్లయితే he did evil in the sight of the Lord. ఇదే 16th చాప్టర్ 30th వర్స్లో గమనించినట్లయితే ఆహాబ్ ఇదేంటి డిడ్ ఈవిల్ అనేదిగా మనం గమనిస్తాం. సో Son of Omri did evil in the sight of. సో గమనించాలి, సిన్ ఒక లెవెల్లో ఆగదండి, ఇది కంప్లీట్ గా ఇంక్రీజ్ అవుతూనే పోతుంది. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సిన్ ఈజ్ లైక్ దట్, రైట్? యూజువల్గా పిల్లలు పెరిగినప్పటి నుంచి స్కూల్కి పంపించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత జాబు అవన్నీ మనము నేర్పిస్తాం పిల్లలకి. ఇది గ్రో అవుతుంటుంది, కానీ ఫౌండేషన్ ఒబీడియన్స్కి మనం అసలు నేర్పియం. లోకానుసారంగా వి లుక్ ఫర్ ద వరల్డ్ కానీ we miss the most important aspect is obedience to the word of God. Of course, 17th చాప్టర్ నుంచి 18th చాప్టర్ దాకా మనకు ఎలైజా మౌంట్ కార్మెల్ గురించి, దట్ ఇస్ ది ఫేమస్ స్టోరీ. 17th చాప్టర్ వర్స్ 1లో గా చూసినట్లయితే దెర్ ఇస్ నో డ్యూ ఆర్ రెయిన్, విత్ గాడ్స్ కంట్రోలింగ్ ద నేచర్
టు కన్ఫ్రంట్ సిన్ అనేది మనం గమనిస్తాం. గాడ్ కంట్రోల్స్ నేచర్ టు కన్ఫ్రంట్ సిన్. ఇదే 18th చాప్టర్ 21st వర్స్లో చూసినట్లయితే 18th చాప్టర్ వర్స్ 21st లో హౌ లాంగ్ halt be Culture between two opinions. Yeah. If the Lord is God, follow him. But if Baal, then follow him. But the people answered him and not a word. సో 2 ఒపీనియన్స్, ఇదర్ బాల్ దేవతనన్న పూజించండి లేతే వీన్నన్న పూజించండి. గమనించాలి, దే వేర్ ఆల్ ద ప్రీస్ట్. అదేంటి జెజిబేల్ ప్రవక్త జెజిబేల్ ఎప్పుడైతే ఆమె అథారిటీలో వచ్చిందో ఈ ప్రీస్ట్ వారి పొట్ట కోసము దే వేర్ ఫాల్స్ ప్రాఫిట్స్గా కూడా వారు బాల్ని పూజించడం అనేది కూడా మనం గమనిస్తాం. సో ఈదర్ యూ యెహోవానన్న పూజించండి లేకపోతే బాల్నన్న యు మేక్ ఎ డెసిషన్ అనేది. Then said 22nd verse, then said Elijah unto the people, I only remain a prophet of the Lord, but Baal's prophet are 450 men. Let them therefore give us 2 bullocks, and let them choose 1 bullock for themselves, and cut it in pieces, and lay it on wood, and put no fire under. And I will dress the other bullock, and lay it on wood, and put it on fire under. So అది స్టోరీ మనకు తెలిసింది. కానీ వర్స్ 39లో చూసినట్లయితే verse 39, and Now when when all all the people saw it, they fell on Yes, their sir. faces, and they said, the Lord, he is the God, Lord. the Lord, he is the God. And Elijah said unto them, take the prophets of Baal, let not one of them escape. And they took them, and Elijah brought them down to the brook of Kishon and slew them there. అందరినీ చంపివేసినట్టుగా మనము గమనిస్తున్నాం. So divine loyalty is equals to spiritual instability. Divine loyalty is spiritual instability. So divine loyalty lete spirituality, where do we stand? లాయల్టీ యెహోవాకా లేతే లాయల్టీ లోకానికా? వేర్ ఈజ్ అవర్ స్పిరిచువాలిటీ? ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక కాల్ ఇక్కడ ఒక కాల్ అంటే దట్ ఈస్ నాట్. వేర్ డు వి స్టాండ్? వేర్ డు వి లివ్? ఆర్ వి లివింగ్ బోత్? ఇదేంటి బోత్ ఒక కాల్ అటు ఒక కాల్ ఇలాగా అనేది వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. 19th చాప్టర్ నుంచి 22nd చాప్టర్గా చూసినట్లయితే వి సి ఎలైజా అహాబ్ జడ్జిమెంట్గా మనం గమనిస్తాం. 19th చాప్టర్ వర్స్ 12లో చూసినట్లయితే 19th చాప్టర్ వర్స్ 12 reads, and after the earthquake a fire, but the Lord was not in the fire, and after the fire a still small voice. A still small voice. సో ఇక్కడ గమనించాలి, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ పవర్, హీఈస్ ఇన్ క్వైట్ ప్రెజెన్స్ లో కూడా మనము చూడొచ్చు. 19th చాప్టర్ 12th verse. 19th chapter 12th verse. సో ఓన్లీ పవర్లోనే ఉంటాడు అనేది కాదు, గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ డ్యూరింగ్ క్వైట్ టైమ్స్ అనేది కూడా మనం గమనిస్తున్నాం. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 21st చాప్టర్ 20th verse ని చూసినట్లయితే 21st chapter 20th verse. Then Ahab said to Elijah, have you found me, O my enemy? And he answered, I have found you, because you have sold yourself to the evil in the sight of the Lord. సో అక్కడ బేసికలీ ఏమవుతుందంటే సిన్ బికమ్స్ అవర్ ఐడెంటిటీ. సిన్ బికమ్స్ అవర్ ఐడెంటిటీ అనేది చూస్తుంది. సో మీరు ఓవరాల్గా అంటే 1st and 2nd Kings ఓవరాల్ పిక్చర్గా ఈగిల్ ఐ వ్యూలో చూస్తున్నట్టయితే ఈ అహాబ్ దగ్గర లేకపోతే ఎలైజా దగ్గర ఎలాగా సిన్ ఆస్పెక్ట్స్లో చూసినట్లయితే ఎలాగా ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ 22nd చాప్టర్ నుంచి
The last. సో సిన్ ఇంక్రీజ్ అవడం మనము గమనిస్తాం. 22nd చాప్టర్ తర్వాత వి సీ ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, అదే సెకండ్ కింగ్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్గా చూస్తున్నట్టయితే ఇక్కడ ఎలైజా తర్వాత ఎలీషా అండ్ ఎలీషాగా మనం గమనిస్తాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 2 వర్స్ 11లో ఎలైజా అదేంటి అతను ఎత్తబడ్డం మనం అక్కడ చూస్తాం. ఇదే 9th వర్స్లో చూసినట్లయితే 9th వర్స్ గా గమనించినట్లయితే then the king sent unto him a captain of 50 with his 50, and he went up to him, and behold, he sat on the top of a hill, and he spake unto them, thou man of God, the king hath said, come down. Akada sorry, second king chapter second chapter verse 9. Second chapter verse 9. And so it was when they had crossed over that Elijah said to Elisha, ask, what may I do for you before I am taken away from you? And Elisha said, please let a double portion of your spirit be upon me. సో ఎలైజా వరల్డ్ విండ్లో ఎత్తబడక ముందు జరిగిన డిస్కషన్ 9th వర్స్లో చూస్తున్నాం. డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ అని అతను అడుగుతాడు. సో ఫస్ట్ కింగ్స్లో ఆల్రెడీ కింగ్డమ్ ఫాల్ అయిపోయింది, యునైటెడ్ కింగ్డమ్ని డివైడెడ్ కింగ్డమ్గా తయారైంది. కానీ లీడర్షిప్ చేంజెస్ ఉన్నా కానీ గాడ్ డస్ నాట్ స్టాప్ స్పీకింగ్ అనేది మనం గమనిస్తాం. సో ఎలీషా ఈజ్ బీన్ గివెన్ మోర్ అథారిటీ అండ్ ఎలీషా మినిస్ట్రీ 3rd చాప్టర్ నుంచి 6th చాప్టర్ దాకా ఎలీషా యొక్క మినిస్ట్రీని మనం గమనిస్తాం. సో 4th చాప్టర్లో 2nd వర్స్లో చూసినట్లయితే 4th చాప్టర్ 2nd వర్స్. What shall I do for you? Tell me, what do you have in the house? And she said, your maidservant has nothing in the house but a jar of oil. బుడ్డిలో నూనె తగ్గలేదు, జార్లో పిండి తగ్గలేదు. సో గాడ్ యూజెస్ హిస్ ప్రెజెన్స్ అనేది మనం గమనిస్తాం. సో అదేంటి అతను అఫ్ కోర్స్ వి నో దిస్ స్టోరీ, విడోస్ ఆయిల్. 5th చాప్టర్ 14th వర్స్లో చూసినట్లయితే 5th చాప్టర్ 14th వర్స్. So he went down and dipped 7 times in the Jordan according to the saying of the man of God, and his flesh was restored like the flesh of a little child, and he was clean. So Naaman was healed because of his obedience. 6th chapter 17th verse-లో చూసినట్లయితే 6th chapter 7. Lord, I pray, open his eyes, and that he may see. Then the Lord opened the eyes of the young man, and he saw, and behold, the mountain was full of horses and chariots of fire, and all around Elisha. సో ఇక్కడ గమనించాలి, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ ది డీప్ ప్రాబ్లం వాట్ వి ఫేస్. స్పిరిచువల్ ప్రాబ్లం ఈజ్ ది డీప్ ప్రాబ్లంగా మనం గమనిస్తాం. 9th and 10th చాప్టర్ ఇక్కడ చూసినట్లయితే జేహు డిసొబీడియన్స్ని పార్షియల్ డిసొబీడియన్స్గా గమనిస్తాం. పార్షియల్ డిసొబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. పార్షియల్ డిసొబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్ అనేదిగా చూస్తాం. దెన్ 17th చాప్టర్లో చూసినట్లయితే ఫాల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫాల్. 17th చాప్టర్ 7 to 8th వర్స్ చూసినట్లయితే 2nd Kings chapter 17. Also it was the children of Israel had sinned against the Lord their God, who had brought them up out of the land of Egypt from under the hand of Pharaoh king of Egypt. And they had feared other gods, and had walked in the statutes of the nation whom the Lord had cast out from before the children of Israel and of the kings of Israel, which they have made. నేను మీకు ఒక ఇమేజ్ నా బైబిల్ నుంచి నేను మీకు షేర్ చేస్తున్నాను. జస్ట్ సిచ్యువేషన్ బట్టి ఐ యామ్ ట్రయింగ్ టు షేర్ దిస్ ఇమేజ్.
ఈ టైం కల్లా అసిరియన్స్ అథారిటీని మనము ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇస్ అసిరియన్ అథారిటీ. 17th చాప్టర్లో ఎలాగా అసిరియన్స్ దే బికమ్ ది సూపర్ పవర్గా మనం గమనిస్తున్నాం. సో ఈ పార్ట్ చూసినట్లయితే అరే దిస్ పార్ట్ ఇస్ ఆల్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్గా, కానీ అసిరియన్స్ దే బికమ్ పవర్ఫుల్ అండ్ దే టేక్ ఓవర్ దిస్ పర్టిక్యులర్ నార్థన్ కింగ్డమ్గా మనం గమనిస్తాం. దెన్ బాబిలోనియన్ వారు ఇక్కడ నుంచి దే ట్రై టు టేకప్ ది సదరన్ కింగ్డమ్ అండ్ అసిరియన్స్ని దే ఆల్సో ట్రై టు క్యాప్చర్ ఇట్ అనేది మనం గమనిస్తాం. బాబిలోన్ బికమ్స్ ది సూపర్ పవర్. Right. All right. సో అసిరియన్స్ వస్తున్నారనేసి అదేంటి ముందుగానే వారికి వార్నింగ్ ఇవ్వబడ్డది. దేవర్ సిన్నింగ్, దేవర్ డిసోబేయింగ్, బట్ బికాస్ ఆఫ్ దేర్ డెలిబరేట్ రిజెక్షన్ అదేంటి యెహోవా అసిరియన్స్కి అతను ఇచ్చేసినట్టుగా మనం గమనిస్తాం. 17th chapter verse 14. 17th chapter verse 14. Nevertheless, they would hear but stiffened their necks like the necks of their fathers, who did not believe in the Lord their God. సో ఈరోజు అంటే 21st century చర్చ్కి ఆర్ వి హ్యావింగ్ ఎనీ వార్నింగ్, ఆర్ వి లిజనింగ్ టు ఎనీ వార్నింగ్స్ అనేది కూడా వీ నీడ్ టు బీ కేర్ఫుల్. 18th chapter నుంచి 20th chapter దాకా మనము హెజికియా గురించి 21st chapterగా గమనించినట్లయితే మనస్సే, 22nd నుంచి 23గా గమనించినట్లయితే జోసాయా గురించి మనము చూస్తాం. జోసాయా అతను హీ వాజ్ ఏ రిఫార్మిస్ట్గా మనం గమనిస్తాం. జోసాయా అదేంటి ఈవెన్ దో ఈ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ రిఫర్మేషన్, వాక్యం ద్వారా మళ్ళా టెంపుల్ వర్షిప్ని మళ్ళా తిరిగి వారిని టెంపుల్ వర్షిప్కి తీసుకురావడం మనం గమనిస్తాం. ట్రూ వర్షిప్. అతనిలాగా మళ్ళా వేరే రాజు లేకుండే ఆ టైంలో. 2 Kings chapter 22 verse 11 లో చదివినట్లయితే, Now it happened when the king heard the words of the book of the law that he tore his clothes. సో ఎందుకు అతను బట్టలను చింపుకున్నాడంటే హీ వాస్ కన్విక్టెడ్. అంటే బుక్ ఆఫ్ మోజెస్ ఆ 5 books ఎక్కడనో మూల పడిపోయాడు. ఇట్ వాజ్ లాస్ట్ ఆల్మోస్ట్. సో దాన్ని తీసి దాన్ని చదివినప్పుడు హీ వాస్ కన్విక్టెడ్. అయితే 23rd chapter verses 25లో చదివినట్లయితే, Now before him there was no king like him, who turned to the Lord with all his heart, with all his soul, and with all his might, according to the law of Moses, nor after him did any arise like him. సో జోసాయా చనిపోయిన తర్వాత 31st verse నుంచి గమనించినట్లయితే జెహోయాజ్, జెహోయాకిమ్, దే వర్ ది లాస్ట్ పీపుల్. అదేంటి నెబుకద్నెజర్ వారిని క్యాప్టివ్ చేసుకొని ఫాల్ ఆఫ్ జెరూసలేం వర్స్ 25లో మనము గమనిస్తాం. చాప్టర్ 25లో ఫాల్ ఆఫ్ జెరూసలేం. సో జోసాయా టైంలో 22nd chapter నుంచి 23rd chapter దాకా గమనించిన, ఈవెన్ దో దేర్ వాజ్ రిస్టరేషన్, ఈవెన్ దో మళ్ళా ఒక రివైవల్ వచ్చినా కానీ దే వర్ డూయింగ్ వాట్ దే వర్ డూయింగ్ అనమాట. సో 25th chapter, 24th chapter, 25th chapter టాక్స్ అబౌట్ ఫాల్ ఆఫ్ జెరూసలేం. సో పొలిటికల్గా, స్పిరిచువల్గా ఒక నేషన్ పడిపోవడం మనం గమనిస్తాం. కానీ గాడ్ ప్రిజర్వ్స్ ఏ రెమినెంట్. God preserves a remnant. 2 Kings chapter 25 verses 27 to 28 చదివినట్లయితే, Now it came to pass in the 37th year of the captivity of Jehoiachin, king of the Judah, in the 12th month, on the 27th day of the month, that evil Merodach, king of Babylon, in the year that he began
to reign, released Joachim, king of Judah, from prison. అతను రిలీజ్ చేశాడు. Joachim released from prison. So he spoke kindly to him and gave him a more prominent seat than those of the kings who were with him in Babylon. So Joachim changed from his prison garments and he ate bread regularly before the king all the days of his life. సో జెహోయాచిన్ గా గమనించినట్లయితే హీ రిస్టోర్డ్ అండ్ ఆనర్డ్ ఇన్ బాబిలోన్ అనేది గమనిస్తాం. సో He was from prison. సో జడ్జిమెంట్ బాబిలోన్ కి వారిని అప్పచెప్పినా గాని యెహోవా కృప కలిగి ఉన్నాడు అన్నట్టుగా మనము చూస్తాం. ప్రజల వద్ద కృప కలిగి జెహోయాచిన్ని ఒక రెమనెంట్ గా అక్కడ కాపాడుకున్నట్టుగా మనము చూస్తాం. ఈ టైం కల్లా నెబుకద్నెజర్ చనిపోతాడు. చనిపోయినా కానీ జెహోయాచిన్ అదేంటి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ టైంలో ఉన్న కింగ్ నాబోనీదస్, that evil king Merodach, king of Babylon. అతను జెహోయాచిన్ని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అతనికి హీ గివ్స్ ఎ రాయల్ ప్రివిలేజెస్ అనేది మనం గమనిస్తాం. సో నెబుకద్నెజర్ టైంలో జెహోయాచిన్ ఈస్ బీన్ క్యాప్టివేటెడ్ అండ్ హీస్ ఇన్ జైల్, కానీ మళ్ళీ అతన్ని తిరిగి అతని రాయల్ ట్రీట్మెంట్ గా మనం గమనిస్తాం. సో ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, నెక్స్ట్ బుక్ ని గమనించినట్లయితే ఫస్ట్ క్రానికల్స్, తర్వాత సెకండ్ క్రానికల్స్. ఇదేమో లెన్సెస్ ఆఫ్ మ్యాన్, ఇదేమో లెన్స్ ఆఫ్ గాడ్. యాహువే ఏ విధంగా ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ లో రిపిటేషన్ ఉన్నా కానీ, రిపిటేషన్ అంటున్నానంటే మళ్ళా తిరిగి రాయబడుతుంది బుక్ క్రానికల్స్ గా మళ్ళా తిరిగి రాయబడిన, ఇదేమో యెహోవా దృక్పథంలో రాయబడుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ ఏమో బేసికలీ రాయల్ రికార్డ్స్ కింద రాయబడుతున్న మానవుని లెన్సెస్ లో రాయబడుతుంది. కానీ ఏ విధంగా యాహువే చూస్తున్నాడు అనేది మనకు ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్ లో మీకు తెలుపబడుతుంది. సో బహుశా నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీతో ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ నోట్స్ ని నేను మీతో షేర్ చేస్తాను. ఐ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఇనీషియల్ గా కొన్ని మంది వారి నోట్స్ నాతో షేర్ చేశారు, కానీ మళ్ళా ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ ఈస్టర్ సెలబ్రేషన్స్, గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్ గా ఉండి మర్చిపోయి ఉంటాం అనుకుంటాను, కానీ ఎవరు మళ్ళా నోట్స్ షేర్ చేయట్లేదు. సో ఇక్కడ చూసినట్లయితే నేను మీకు ఈ నోట్స్ పంపిస్తాను. ఫస్ట్ కింగ్స్ది, తర్వాత ఇలాగనే సెకండ్ కింగ్స్ది నోట్స్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఇలాగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈ క్లాస్కి మీరు జస్టిఫై చేస్తారు. జస్ట్ వినేసి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హౌ వీ హ్యావ్ టు ఈ జ్ఞానాన్ని ఎలాగా డైవర్ట్ చేయాలి, లేకపోతే ఎలాగా మన ప్రాక్టికల్ లివింగ్కి ఉంటుందనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నేనైతే నా నోట్స్ని నేను మీతో షేర్ చేస్తాను, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్. సో యూ క్యాన్ హ్యావ్ దిస్ నోట్స్, బట్ అట్ ద సేమ్ టైం మీరు మీ ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఇది 2 డాక్యుమెంట్స్ వస్తాయి మీ వాట్సాప్లో. దిస్ ఈస్ ది సెకండ్ డాక్యుమెంట్, సెకండ్ కింగ్స్ గురించి. సో సెకండ్ కింగ్స్ గురించి. రైట్, ఓకే. ఇన్ కేస్ మీరు గ్రూప్స్లో లేనట్లయితే నాకు నా నంబర్ ఇది, నా నంబర్కి మీరు టెక్స్ట్ పంపించినట్లయితే ఐ విల్ షేర్ దీస్ నోట్స్ టు యూ. నా నంబర్ 98496194
33. This is my number. So if you can text me, I can share you my these notes. 984961943. WhatsApp share చేసినట్లయితే I will definitely share you these notes. All right. So any thoughts, any points noted? Time అయిపోయింది, but ఈ టైంలో మరి ప్రీస్టర్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు కదా, లెవిటికల్స్ ఏమి కనబడదు. అవునండి, లెవిటికల్ ఆఫీస్ అంతా మొత్తం క్లోజ్ అయిపోద్దండి. సాలొమోను రాజు చనిపోయిన తర్వాత అప్పుడు ప్రాఫిట్స్ మాత్రం వార్నింగ్స్ ఇస్తారు. ప్రాఫిట్స్ ద్వారా వార్నింగ్స్ వస్తాయి అంటే, కానీ ఈ లెవిటికల్ వారికి ప్రాపర్టీ లేదు, వారు లెవిటికల్ దే ఆర్ నాట్ సపోజ్ టు బై ప్రాపర్టీస్. అంటే లెవిటికల్ లా పరంగా గమనించినట్లయితే ఈ లెవిటికల్ జనాంగం గమనించాలి, వారు ఎప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవద్దు, వారు ఎక్కడ పోయినా దే హ్యావ్ టు రిసీవ్ దోస్ అంటే ఆధిక్యతని రిసీవ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ ఆఫీస్ క్లోజ్ అయిందో వారి వారి బతుకు తీరు కోసము దే స్టార్టెడ్ డూయింగ్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. అంటే ప్రాపర్టీ కొనుక్కోవడము, ఇవన్నీ లోకానుసారంగా వారు మారిపోయినట్టుగా మనం గమనిస్తాం. అదేంటి ఆహాబ్ దగ్గరకు వచ్చే లోపలికే, జెజ్బేల్ దగ్గరకు వచ్చే లోపలికే దే బికమ్ అదేంటి కూడా మనం గమనిస్తాం. ఒక ప్రవక్త దగ్గర కూడా ఇంటి దేవతలను ఆరాధించడానికి వెళ్తారు. అవును, గృహదేవతల్ని ఆరాధించడం అయిపోతుంది. సో బబులోన్ దేశానికి వెళ్ళిన తర్వాత ఇంకా కంప్లీట్ గా వారు సెక్యులర్ గా అయిపోతారు. అంటే వారు లెవిటికల్ దీని గురించే మర్చిపోతారు. అందుకనే ఎప్పుడైతే ఎజ్రా ఆ లెటర్ చదివినప్పుడు, ఎప్పుడైతే ఆ రాజు ఎజ్రా చాప్టర్ 1 సైరస్ రాజు ఎప్పుడైతే తిరిగి వెళ్ళమంటాడో ఓన్లీ 5,000 మందే వెళ్తారు ఎజ్రా తోటి. ఎజ్రా అప్పుడు వెళ్ళడు, జెరుబాబెల్ తోటి ఓన్లీ 5,000 మందే వెళ్తారు. ఎందుకంటే అప్పుడు కల్లా వారు ఇల్లులు కట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకొని హాయిగా లగ్జరియస్ గా బబులోన్ దేశంలో జీవిస్తున్నారు. సో ఎజ్రా లేకపోతే నెహెమ్యా గమనించినట్లయితే వారు నిలబడినందుకు నెహెమ్యా దగ్గరికి వచ్చేవరకే టెంపుల్ కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఆ వాల్స్ బిల్డ్ అయిపోతాయి. వారు ఎప్పుడైతే నెహెమ్యా టైంలో వాక్యాన్ని బిగ్గరగా చదివినప్పుడు 2-3 రోజుల దాకా వారు నిలబడే వినడం మనం గమనిస్తాం. ఎందుకంటే అప్పటిదాకా వారు వాక్యాన్ని వినలేదు. సో ఏడ్చుకుంటూ మళ్ళా వారు 13th చాప్టర్లో రిఫర్మేషన్ మనం గమనిస్తాం. మళ్ళా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ఎస్తేర్ స్టోరీ ఉంది, జోబ్ తర్వాత సో ఇంకా ఏమి థాట్ లేనట్లయితే ఇప్పుడు దాకా డిస్కస్ చేయని వారు ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాం. Excuse me, sir. Yeah. Please give me permission. I'm going out. Some urgent work, sir. మీరు వెళ్ళిపోవచ్చు సార్, డోంట్ వరీ. మీరు అలా చెప్పారనుకోండి, ఇది ఇతరులకు కూడా అదొక ఛాన్స్ దొరుకుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి, ఫిజికల్ క్లాస్ లో అయితే అది వేరు ఉంటుంది. ఆన్లైన్ లో ఉన్నాం, అటు చెప్పినట్టు వెంటనే వేరే వాళ్ళు కూడా అయిపోయింది అనుకుంటారు. ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. We will close this class. అయిపోయింది. సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారా? చేయగలుగుతారా ఈ టైంలో? కీర్తి గారు చేస్తారు సార్, సత్యనారాయణ గారు లేకుంటే వాళ్ళు చేయండి బ్రదర్.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధమైన మా తండ్రి, మీ నామానికి హృదయపూర్వకమైన వందనాలు. దేవా, మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినరీలో ప్రభా బుక్ లో మరి 1 రాజులు 2 రాజుల గ్రంథాన్ని ప్రభా మరి మా గమనానికి మీరు తీసుకుని వచ్చారు. ప్రభా మరి ఈ విధంగా అనేక విషయాలు ప్రభా మేము వింటా ఉన్నాము. మరి ప్రభా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి తండ్రి, మరి ఎక్కడెక్కడైతే మేము ఫెయిల్ అవుతా ఉన్నామో ఆ విషయాన్ని సరి చేసుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మరి దావీదు జీవితంలో ఒక మంచి రాజుగా ఉన్నారు, కానీ ఒక ప్రభా పేరెంటల్ గా ప్రభా తను ఫెయిల్ అయిన విషయాలు మేము చూస్తా ఉన్నాము. మరి తండ్రి ఆయన సొలొమోన్ జీవితంలోనూ తర్వాత వచ్చిన రాజుల జీవితాల్లో చూసినప్పుడు వారందరికీ కూడా మరి తండ్రి నాయన గాడ్ ఆఫ్టర్ మ్యాన్ హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా దావీదుని మీరు ప్రభా చెప్తూ వచ్చారు. మరి దావీదు జీవితంలో అనేక బలహీనతలు అనేక విషయాలు ఉన్నప్పటికీ ప్రభా మాలో ప్రభా మరి నమ్మకంగా జీవించడానికి కావాల్సినటువంటి కృపను మీరు అనుగ్రహించండి. మరి దావీదుని నిలబెట్టిన దేవుడు మమ్మల్ని కూడా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన మా యొక్క ప్రారంభం కంటే మా ముగింపు ఉత్కృష్టంగా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. రాజులు చాలా మంది చాలా మంచి బిగినింగ్ ఉంది, కానీ వారి యొక్క ఎండింగ్ బాగాలేదు ప్రభా. మరి అటు రీతిగా మేము కాకుండానట్లు ప్రభా వినిన వాక్యాలను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను మాకును దయచేయమని మరి బిల్లీ సార్ ద్వారా ప్రభా అనేక విషయాలు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఎంతో ప్రయాసపడి ఎంతో రిసోర్సెస్ మాకు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటుండగా మరి మేము కూడా ఆ విషయాల ప్రకారం జీవించడానికి అనేక మందిని మేము కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు ప్రభు గారి నామం పెట్టి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. వెల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు సాటర్డే క్లాస్ ఉండదండి, కానీ నెక్స్ట్ సాటర్డే గమనించండి, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది. మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ సాటర్డే ఒక 38 years ఎక్స్పీరియన్స్ జాన్ లేమన్ వారు వస్తున్నారు స్పెషల్ గెస్ట్ స్పీకర్గా. 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. 6 o'clock నుంచి 8 o'clock దాకా వారు మాట్లాడతారు. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్, బిబ్లికల్ కౌన్సిలింగ్. అతను 38 years ఈ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఐ హోప్